వెల్కమ్ టు గేట్ మాస్టర్స్ అకాడమీ. సో ఇవాళ సెషన్స్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, ప్రీవియస్ సెషన్లో మనం డెస్ట్రక్టివ్ టెస్ట్ ఆన్ కాంక్రీట్ చూసాము. ఇవాళ నాన్ డెస్ట్రక్టివ్ టెస్ట్ ఆన్ కాంక్రీట్ చూద్దాం. ఇన్ ద లాస్ట్ మోడ్యూల్లో ఏమేమి చూసామంటే మనం కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్, టెన్జైల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్, దిస్ ఆర్ ఆల్ డెస్ట్రక్టివ్ టెస్ట్. అంటే శాంపుల్ ఏదైతే ఉందో దానికి బ్రేకప్ చేసి విల్ అసెస్ ద స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్. బట్ నాన్ డెస్ట్రక్టివ్ టెస్ట్లో ఏంటంటే వీ వోంట్ డ్యామేజ్ ద శాంపుల్, వీ వోంట్ బ్రేక్ ద స్పెసిమెన్, but we are going to analyze the strength of particular concrete and we are going to know what is its status, ante whether it is damaged or it is in good condition, that we are going to access by doing this non destructive testing. So today's our topic is non destructive testing on hardened concrete. Okay, in this non destructive testing ఏమి ఉన్నాయమ్మా, జనరల్గా మనకి ఫస్ట్ వన్ ఈజ్ యువర్ రిబౌండ్ హ్యామర్ టెస్ట్, నాన్ డెస్ట్రక్టివ్ టెస్టింగ్. In this non-destructive testing, the first and foremost one is your rebound hammer test. Is your rebound hammer test. The second one is your dynamic test. The second one is your dynamic test. So first and foremost thing మనం ఏం చేద్దామంటే రీబౌండ్ హ్యామర్ టెస్ట్ ఎలా చేస్తాం మనం. కాంక్రీట్ స్ట్రెంత్ కనుక్కోవాలంటే రీబౌండ్ హ్యామర్ టెస్ట్ని మనం హౌ ఆర్ వి గోయింగ్ టు యూజ్ ఇట్, విల్ సీ దిస్. ఓకే, సో ఎవ్రీవన్ నోస్ దిస్ రీబౌండ్ హ్యామర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్కిమిట్స్ హ్యామర్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్కిమిట్స్ హ్యామర్ అంటాం మనం. జనరల్గా ఏం చేస్తారంటే రీబౌండ్ అంటే ఏంది, రీబౌండ్స్ అంటే మళ్ళీ బ్యాక్, రీబౌండ్ ఇట్ ఈస్ రీబౌండ్ అనుకున్నాం. రీబౌండ్ అంటే వన్స్ ఇట్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద హార్డ్నెస్ సర్ఫేస్ అది బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఆ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి టేకెన్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్. సో ఎలా చేస్తాం సార్ మనం, మీ అందరు చూసి ఉంటారు రీబౌండ్ హ్యామర్ టెస్ట్, మీ కాంక్రీట్ టెక్నాలజీ ల్యాబ్లో ఉంటుంది, మెటీరియల్స్ టెస్టింగ్ ల్యాబ్లో మనం చూసి ఉంటాం. ఎలా ఉంటుంది జనరల్గా పెన్ టైప్ పెన్ ఎలా ఉంటుందో షార్ప్ ఎడ్జ్ ఇట్లా జనరల్గా ఇలా ఉంటుంది ముందర. దిస్ విల్ బి యువర్ రీబౌండ్ హ్యామర్ టెస్ట్ అండ్ యూ విల్ బి హ్యావింగ్ గ్రాడ్యుయేషన్స్ ఆన్ దిస్. మనకు అన్ని గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి. దిస్ విల్ బి యువర్ రీబౌండ్ హ్యామర్ టెస్ట్. దీనికి ఎలా చేస్తామంటే మనం జనరల్గా బేసికల్గా హౌ యూ ఆర్ గోయింగ్ టు పర్ఫామ్ దిస్ ఈస్, ఎప్పుడైతే రీబౌండ్ హ్యామర్ టెస్ట్ దేనికి వాడతామంటే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డూయింగ్ దిస్ రీబౌండ్ హ్యామర్ ఈస్ టు నో ద హార్డ్నెస్ ఆఫ్ కాంక్రీట్. ఎందుకు చేస్తాం మనం అంటే ద మెయిన్ ఆబ్జెక్టివ్, ద మెయిన్ పర్పస్ ఎందుకు చేస్తామంటే మనం హార్డ్నెస్ కనుక్కోవాలి. కాంక్రీట్ యొక్క హార్డ్నెస్ కనుక్కోవాలంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ రీబౌండ్ హ్యామర్ టెస్ట్. అలాంగ్ ఇప్పుడు నవేడేస్ అందరూ ఏం చేస్తారు, క్యూబ్ టెస్టింగ్ కూడా చేస్తారు ఫర్ అప్రాక్సిమేట్ వాల్యూస్. మనం క్యూబ్లకు కూడా సిటిఎం యూటీఎం వాడకుండా వీఆర్ ఆల్సో డూయింగ్ బై యూజింగ్ యువర్ రీబౌండ్ హ్యామర్ టెస్ట్. రీబౌండ్ హ్యామర్తో కూడా క్యూబ్ వెదర్ టు నో ద కండిషన్ ఆఫ్ ద క్యూబ్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ గుడ్ కండిషన్ ఆర్ బ్యాడ్ కండిషన్. అంతేగాని మనకు స్ట్రెంత్ అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తాయి. సో ఎలా చేస్తాం సార్ మనం రీబౌండ్ హ్యామర్ టెస్ట్ జనరల్గా, హౌ ఆర్ వీ గోయింగ్ టు పర్ఫామ్ ద టెస్ట్ ఫర్ హార్డెన్డ్ కాంక్రీట్. హార్డెన్డ్ కాంక్రీట్ అంటే ఏం చెప్పాను నేను, ద కాంక్రీట్ విచ్ హ్యాస్ కంప్లీట్లీ లాస్ట్ ఇట్స్ ప్లాస్టిసిటీ. అంటే ఫర్దర్గా ఆ కాంక్రీట్ ఇంకా మోల్డ్ చేయలేం మనం. ఒక్కసారి గట్టిగా అయిపోయినాక మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం మోల్డ్ చేయలేము. ఆ పర్టికులర్ కాంక్రీట్కి మనం హార్డెన్ కాంక్రీట్ అంటాం. సో వన్స్ ద కాంక్రీట్ ఈజ్ హార్డెన్, ఒకసారి కాంక్రీట్ హార్డ్ అయిపోయినాక మనం ఏం చేస్తామంటే వీల్ డూ రీబౌండ్ హ్యామర్ టెస్ట్ టు నో ద కండిషన్ ఆఫ్ కాంక్రీట్. ఎలా చేస్తామో చూద్దాం ఇప్పుడు జనరల్గా. ఒక కాలము స్లాబ్ ఏదో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ కన్సిడరింగ్ వన్ కాలం, ఒక పిల్లర్ తీసుకుందాం మనం. తీసుకుని వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద కాంక్రీట్. కాంక్రీట్ యొక్క కండిషన్ తెలియాలి మనం. ఎలా తెలుసుకుంటాము, ఎలా చేస్తాం రీబౌండ్ హ్యామర్ టెస్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏం చేస్తామంటే, ఇఫ్ దిస్ ఈజ్ అవర్ రీబౌండ్ హ్యామర్ టెస్ట్, వీఆర్ గోయింగ్ టు క్లీన్ ద సర్ఫేస్. ఇఫ్ దిస్ ఈజ్ అవర్ కాలం, ఇఫ్ దిస్ ఈజ్ అవర్ కాలం ఆన్ విచ్ వీ నీడ్ టు పర్ఫామ్ ద రీబౌండ్ హ్యామర్ టెస్ట్. దీనిపైన మనం కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ కనుక్కోవాలి, అంటే హార్డ్నెస్ కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు రబ్ దిస్ సర్ఫేస్ విత్ శాండ్ పేపర్. శాండ్ పేపర్ చూసింటారు అందరూ, శాండ్ పేపర్ అందరూ. ఆ పేపర్కి ఏం చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ పేపర్ దీనిపైన మొత్తం రఫ్ సర్ఫేస్ కావాలి. స్మూత్ ఉంటే ఏమవుతుందంటే రీబౌండ్ హ్యామర్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి ఏం చేస్తామంటే టు మేక్ ష్యూర్ దట్ ద సర్ఫేస్ ఈజ్ రఫ్గా ఉండడానికి మనం ఏం చేస్తామంటే శాండ్ పేపర్ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం బయట మనం.
ఆ శాండ్ పేపర్తో ఏం చేస్తామంటే ఈ సర్ఫేస్ ఏదైతే స్మూత్ ఉందో దానికి రఫ్ చేస్తాం, అవుటర్ ఏదైనా సర్ఫేస్ ఉందో దానికి మొత్తం తీసేస్తాం. తీసేసినాక మొత్తం రఫ్గా అయిపోతుంది కదా సర్ఫేస్. రఫ్ సర్ఫేస్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా వీ షుడ్ టేక్ దిస్ రిబాండ్ హ్యామర్ ఇన్ అవర్ హ్యాండ్ అండ్ దెన్ వీ షుడ్ ప్లేస్ దిస్ రిబాండ్ హ్యామర్ వర్టికలీ. అంటే వర్టికల్గా ప్లేస్ చేయాలి, ఇంక్లైన్గా ప్లేస్ చేయకూడదు. ఇంక్లైన్గా ప్లేస్ చేస్తే స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూ వోంట్ గెట్ కరెక్ట్ వాల్యూస్. అందుకని చెప్పి మనం 90 degrees యువర్ రిబాండ్ హ్యామర్ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ ద కాలమ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees. 90 degrees యాంగిల్స్లో పెడితే మనకి దాని యొక్క వాల్యూస్ వస్తాయి. కానీ బట్ వీ షుడ్ మేక్ ష్యూర్, మనం ఏం ష్యూర్ చేసుకోవాలంటే, ఏం గ్యారంటీ చేసుకోవాలంటే ఈ కాలంలో, దిస్ పర్టికులర్ కాలంలో స్టీల్ రాడ్స్, ప్రజెన్స్ ఆఫ్ స్టీల్ రాడ్స్ ఎక్కడున్నాయి. ఎందుకంటే సపోజ్ ఇఫ్ దీస్ ఆర్ అవర్ స్టీల్ రాడ్స్, ఇవి మన స్టీల్ రాడ్స్ అనుకోండి, దేంట్లో కాలమ్స్లో. నేనేం చేస్తున్నా, నాకేం కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ కనుక్కోవాలి, నేను కాంక్రీట్ యొక్క హార్డ్నెస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాను నేను? బై యూజింగ్ రిబాండ్ హ్యామర్. నేను ఏం చేస్తా తెలియక నాకు, ఐ యామ్ డైరెక్ట్లీ ప్లేసింగ్ దిస్ రిబాండ్ హ్యామర్ డైరెక్ట్లీ ఆన్ ద స్టీల్ రాడ్. ఎందుకంటే కవర్ ఉంటుంది కదా బయట, కవర్ ఉండడం వల్ల మనకు తెలియదు దీని లోపల ఎక్కడ స్టీల్ రాడ్ ఉందో అని. అందువల్ల ఏమవుతుందంటే ఇఫ్ ఐ ప్లేస్ దిస్ స్టీల్ రాడ్ directly on this, if I place this ribbon hammer directly on this steel rod, what will happen? We'll get more values, చాలా హయ్యర్ వాల్యూస్ వస్తాయి మనకి. కానీ కాంక్రీట్ ఎంత స్ట్రాంగ్గా ఉందా? లేదు, ఉండొచ్చు, బట్ వీఆర్ నాట్ యాక్సెసింగ్ ద కాంక్రీట్ స్ట్రెంత్. నౌ వీఆర్ యాక్సెసింగ్ ద స్ట్రెంత్ ఆఫ్ స్టీల్. స్టీల్ యొక్క స్ట్రెంత్ని యాక్సెస్ చేస్తున్నాం మనం. సో అది అప్సైడ్ వాల్యూ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే, మన కవర్ మీటర్ అని బయట ఉంటుంది మిషన్, చిన్న ఎక్విప్మెంట్ ఉంటుంది. ఏం చేస్తామంటే వెన్ వీఆర్ ప్లేసింగ్ దిస్ కవర్ మీటర్ ఆన్ దిస్ కాలమ్, అప్పుడు ఆటోమేటిక్ ఏమైతే అంటే ఎక్కడైతే స్టీల్ రాడ్స్ ఉన్నాయో అక్కడ లైన్స్ వచ్చేస్తాయి, మనకి రెడ్ లైన్స్ వచ్చేస్తాయి. సో వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ ఎక్కడెక్కడ స్టీల్ రాడ్స్ ఉన్నాయో కాలంలో మనకు తెలుసుకోవాలి ముందుగానే, టెస్ట్ చేయకన్నా ముందు. తెలుసుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం రీబాండ్ హ్యామర్ ప్లేస్ చేసినప్పుడు ఆ పాయింట్ పైన ప్లేస్ చేయము. ఓన్లీ ఎక్కడైతే కాంక్రీట్ ఉంటుందో అక్కడే మనం రీబాండ్ హ్యామర్ ప్లేస్ చేస్తాం. సో అది మనం ముందుగానే బ్రెయిన్లో ఉంచుకోవాలి. దట్ ఫ్యాక్టర్ షుడ్ బి కన్సిడర్డ్. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఒక 3 to 4 పాయింట్స్ మనం మార్క్ చేసుకోవాలి. సపోజ్ ఇఫ్ దీస్ ఆర్ అవర్ మార్కింగ్ పాయింట్స్, దిస్ ఈజ్ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. ఇది మనం అడాప్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇది డైరెక్ట్లీ స్టీల్ రాడ్ పైన ఉంది. స్టీల్ రాడ్ పైన ఉన్న పాయింట్ని మనం అడాప్ట్ చేసుకోవద్దు, మనం తీసుకోవద్దు. ద నెక్స్ట్ థింగ్, సపోజ్ ఇక్కడ పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 1 అండ్ సమ్వేర్ హియర్ ఇట్ ఈస్ 3. దీస్ ఆర్ ద 3 points వేర్ ఐ నీడ్ టు ప్లేస్ మై రిబాండ్ హ్యామర్. అంటే నేను ఇక్కడ ఒక ప్లేస్ చేయొచ్చు, ఇక్కడ ప్లేస్ చేయాలా, ఇక్కడ ప్లేస్ చేయాలా. మనకి ఏం గ్యారంటీ ఉంది? ఇక్కడ స్టీల్ రాడ్స్ లేవని గ్యారంటీ ఉంది. ఎలా తెలుసుకున్నాం? బై యూజింగ్ దిస్ మెషిన్, కవర్ మీటర్. అది ఆటోమేటిక్గా మనకు మొత్తం లైన్స్ చూపిస్తూ ఉంటుంది. ఒక్కసారి మనం ప్లేస్ చేయగానే కాలం పైన ఆటోమేటిక్లీ లైన్స్ విల్ బి డిస్ప్లేడ్. దానివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఇక్కడ స్టీల్ రాడ్ ఉంది పర్టికులర్ ప్లేస్లో, అక్కడ మనం రిబాండ్ హ్యామర్ ప్లేస్ చేయకూడదు. ద నెక్స్ట్ పొజిషన్లో వీ నీడ్ టు ప్లేస్ ద రిబాండ్ హ్యామర్. ఓకే, వన్స్ వీ ప్లేస్ దిస్ రిబాండ్ హ్యామర్ ఆన్ దిస్ కాలమ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees, ఆటోమేటిక్ ఏమవుతాయంటే ప్రెస్ చేసి రిలీజ్ అయ్యగానే ఏమవుతుందంటే మనకి వాల్యూస్ వస్తాయి. విల్ బి గెట్టింగ్ ద వాల్యూస్ and that particular values gives the condition of your concrete. మన కాంక్రీట్ యొక్క ఏం కండిషన్ ఉందో that particular value gives the condition of concrete. Now we'll see, మనకి టెస్ట్ చేసాం, we got the values, but we should know ఏ వాల్యూ దగ్గర కాంక్రీట్ యొక్క కండిషన్ ఎలా ఉంటుంది. So now we'll see, if the value is greater than 40, rebound number, if rebound number and quality of concrete, now we are comparing your rebound number and your quality of concrete. See here, if once when you have tested it, you got a value greater than 40, if you get a value greater than 40, then automatically our concrete is
very good in condition. Our concrete is very good in condition. It means that there are no cracks, there are no honeycomb structure, there are no flaws, nothing. Your concrete is homogeneous, compact structure without any cracks, without any voids. When if the rebound number which you got after testing the concrete is greater than 40. Suppose if we got a value in between 30 to 40, then the condition of the concrete is good. Then the condition of concrete is good. It means that it does not have any honeycomb structure, it does not have any cracks, but there is a chance of presence of some voids, little bit voids which are very negligible. Okay. The next one is, if the rebound number lies between 20 to 30, it is moderate or fair. Your concrete condition is moderate or fair. It means that we cannot go for another floors. అంటే ఒక ఫ్లోర్ ఉందనుకో మన బిల్డింగ్, దానిపైన నేను స్టిల్ ఫర్దర్ నేను ఫ్లోర్స్ కట్టాలంటే అది కూలిపోకుండా ఉంటుంది, కానీ ఫర్దర్ లోడ్ బేర్ చేయగలదు. ఫర్దర్ లోడ్ ఇట్ కెనాట్ టేక్. ఓకే. ఇఫ్ ద వాల్యూ ఇస్ less than 20, it means that the concrete is very poor or it is delaminated. The concrete is very poor or it is delaminated. So these are the permissible values to know the quality of concrete. If it is greater than 40, we should consider that our concrete is very good in condition. If it is lying between 30 to 40, good condition. Till here okay, there is no problem to the concrete, it is very good in condition. But if the value is below 20 in the rebound hammer test, then definitely that concrete should be considered as poor concrete. Its condition is very poor. Spalling of concrete takes place if it is slab. Spalling of concrete you all know na. Spalling of concrete is nothing but పెచ్చలు ఊడిపోవడం. మన spalling of concrete అంటాం జనరల్ గా. So these are the permissible values and to know the quality of concrete during your rebound hammer test. Okay. Now we will discuss the next one. నెక్స్ట్ ఏం చెప్పిన, నెక్స్ట్ వన్ ఏం చెప్పిన నేను డైనామిక్ టెస్ట్ అని చెప్పిన. డైనామిక్ టెస్ట్లో ఏమేమి ఉన్నాయంటే 3 టైప్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈస్ బై యూజింగ్ యువర్ సోనోమీటర్, దట్ ఈస్ యువర్ రెజోనెన్స్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేస్తాం మనం. నెక్స్ట్ వన్ ఈస్ మెకానికల్ పల్స్ వెలాసిటీ టెస్ట్. A third one is your ultrasonic pulse velocity test. Ultrasonic pulse velocity test. So these are the important different dynamic tests that are performed on concrete to know the quality of concrete, to know the strength of concrete, to know the hardness of concrete. ఓకేనా. ఇప్పుడు చూద్దాం సోనోమీటర్ అంటే జనరల్గా మనం ఏం చేస్తాం, సోనోమీటర్ మనము డెప్త్ కనుక్కోవడానికి కూడా వాడతాం. మనం రివర్ యొక్క డెప్త్ కనుక్కోవడానికి కూడా విల్ బి పాసింగ్ దిస్ వేవ్స్, సౌండ్ వేవ్స్ with by resonance will be getting what, will be getting the depth of the river. In this concrete what we are going to do is, similarly we are also going to pass sound waves, but we are going to know the velocity. By knowing the velocity, we are going to access the quality of concrete. అంటే వెలాసిటీ చాలా హయ్యర్ ఉందనుకో, వాట్ డస్ ఇట్ మీన్, జల్దీ రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వచ్చిందనుకో, ద స్ట్రక్చర్ ఈస్ compact structure, the concrete is very compact, there are no honeycomb structure or there are no presence of any voids. Okay, this is not frequently used. The next one is your mechanical pulse velocity test. In this mechanical pulse velocity test ఏం జరుగుతుందంటే, వేవ్స్ ఆర్ పాస్, ఒక కాంక్రీట్ క్యూబ్ తీసుకుందాం, సింపుల్గా చెప్దాం. కాంక్రీట్ క్యూబ్ తీసుకొని ఏం చేస్తామంటే, మనం హ్యామర్ ఉంటుంది కదా మనకి, హ్యామర్తో కొడతాం ఒక సైడ్ నుంచి. కొట్టగానే ఏమవుతుందంటే ఒక్క సైడ్ నుంచి ఈ సైడ్ వేవ్స్ పాస్ అవుతాయి. పాస్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏదైనా గ్యాప్ ఉందనుకో, మధ్యలో వాయిడ్స్ ఉందనుకో, అక్కడ హాల్ట్ అవుతాయి, అక్కడ తిరుగుతుంది ఆ వేవ్. తిరిగి అంటే ఇట్ టేక్ సమ్ టైమ్, వెలాసిటీ తగ్గుతుంది.
వెలాసిటీ తగ్గడం వల్ల వాట్ డస్ ఇట్ మీన్ ఈ సింపుల్గా వెలాసిటీ తగ్గుతుందంటే అక్కడ వాయిడ్స్ ఉన్నాయని చెప్పి, క్రాక్స్ ఉన్నాయని అర్థం. సో వెన్ వీఆర్ గివింగ్ మెకానికల్ hammer blows, that particular method is nothing but your mechanical sonic pulse velocity test. Approximate values, we will be getting those approximate values. The very very important is your ultrasonic pulse velocity test. Your ultrasonic pulse velocity test. In this test what we are going to do is, ఈ టెస్ట్లో ఏం చేస్తామంటే మనం జనరల్గా ఎలక్ట్రానిక్ వేవ్స్ పంపిస్తాం. మనం ఇంతకుముందు ఏం చేసినాం, ఫస్ట్ సౌండ్ వేవ్స్ పంపించినాం, తర్వాత మనమే చేతితో కొట్టినాం, హ్యామర్తో పంపించినాం. ఇన్ దిస్ అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ టెస్ట్ వీఆర్ పాసింగ్ ఎలక్ట్రానిక్ వేవ్స్. ఎలక్ట్రానిక్ వేవ్స్ మనం పంపిస్తూ ఉంటాం కాంక్రీట్ నుంచి. హయ్యర్ వెలాసిటీ ఉందనుకో టూ ఎలక్ట్రాడ్స్ ఉంటాయి, మీకు తెలుసు, విల్ బీ హ్యావింగ్ 2 ఎలక్ట్రాడ్స్. ఏం చేస్తామంటే వీటికి కాంక్రీట్ క్యూబ్కో దానికి బోత్ సైడ్స్ ప్లేస్ చేసి వీఆర్ పాసింగ్ దిస్ ఎలక్ట్రికల్ కరెంట్. వేవ్స్ పంపిస్తూ ఉంటాం. వేవ్స్ పంపించినప్పుడు ఏమవుతాయంటే వెలాసిటీ తెలుసుకుంటాం మనం. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు పెద్ద పెద్ద బ్రిడ్జెస్ ఉంటాయమ్మా, లార్జ్ 50 కిలోమీటర్స్ బ్రిడ్జ్ ఉందనుకో, అప్పుడు ఏం చేస్తాం మనము విత్ ద హెల్ప్ ఆఫ్ రీబౌండ్ హ్యామరో లేకపోతే ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ఆఫ్ టైంలో మనం తెలుసుకోలేము కదా. 50 కిలోమీటర్స్ బ్రిడ్జ్లో ఎక్కడో ఒక చోట క్రాక్ వచ్చిందనుకో, మొత్తం బ్రిడ్జ్ మనం ప్రతి 1 మీటర్ ఇంటర్వెల్లో చూసుకోలేముగా. ఇట్ ఈస్ వెరీ వెరీ లెబోరియస్. అందుకని మనం ఏం చేస్తాం, అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ చేస్తాం. బ్రిడ్జ్కి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బ్రిడ్జ్ 50 కిలోమీటర్స్ ఉందనుకుందాం. ఏం చేస్తారంటే ఇట్ ఈస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. 2 పార్ట్స్కి డివైడ్ చేస్తారు. ఫస్ట్ 25 కిలోమీటర్స్కి అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ 25 కిలోమీటర్స్కి అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ టెస్ట్ చేస్తారు. చేసినప్పుడు దేంట్లో అయితే ఎక్కువ వెలాసిటీ వచ్చిందో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బీ ఇన్ గుడ్ కండిషన్. సపోజ్ దీంట్లో 20 కిలోమీటర్స్ వచ్చింది అనుకో, 20 కిలోమీటర్స్ పర్ సెకండ్. దీంట్లో ఒక 15 కిలోమీటర్స్ పర్ సెకండ్ వచ్చింది అనుకుందాం. వాట్ డస్ ఇట్ మీన్? వెన్ కంపేర్డ్ టు దిస్ పార్ట్ ఈస్ డిటోరియేటెడ్. అంతే కదా. దీంట్లో ఎక్కువ వెలాసిటీ ఉందంటే దీంట్లో క్రాక్స్ లేవని చెప్పి అర్థం. దీంట్లో తక్కువ వెలాసిటీ అంటే దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం. సో ఈ 25 కిలోమీటర్స్ మనం సేవ్ చేసినట్టే కదా. మళ్ళీ ప్రతి 500 మీటర్స్కి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఏం కన్ఫర్మ్ చేసుకుంటామంటే సెకండ్ పార్ట్లో దెర్ ఈస్ ప్రాబ్లం. మళ్ళీ ఈ 25 కిలోమీటర్స్కి మళ్ళీ 12 కిలోమీటర్స్ డివైడ్ చేసుకుంటాం. విల్ అగైన్ నో విచ్ పార్ట్ ఈస్ డిటోరియేటెడ్. మళ్ళీ దీంట్లో సగం తీసుకుంటాం, ఫస్ట్ పార్ట సెకండ్ పార్ట, రెండింటికి వెలాసిటీ చెక్ చేస్తాం. దేంట్లో అయితే తక్కువ ఉందో ఆ పార్ట్లో డ్యామేజ్ ఉందని తెలుసుకుంటాం. This is the way how they are going to know the quality of concrete by using your ultrasonic pulse velocity test. Okay, and this is very prominently used. This test is very commonly used, very prominently used. ఎక్కడ పడితే అక్కడ కామన్లీ ఇదే వాడతాం మనం జనరల్గా, అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ టెస్ట్. సార్ మరి వన్స్ మనం టెస్ట్ చేసినాక మనకు వాల్యూస్ వస్తాయి. వాల్యూస్ వచ్చినాక ఏ వాల్యూస్కి గుడ్ కండిషన్, ఏ వాల్యూస్కి వెరీ బ్యాడ్ కండిషన్ అనేది మనకు తెలుసుకోవాలి. సో see here, this is your velocity, that is kilometers per second, and this is your quality. This is your quality of concrete. Okay. Now see, if the velocity is greater than 4 kilometers per second, if the velocity of your ultrasonic pulse velocity test is greater than 4 kilometers per second, then the condition of concrete is very very good. The condition of concrete is very very good when if the velocity is greater than 4 kilometers per second. 4 కిలోమీటర్ పర్ సెకండ్ కంటే ఎక్కువ వెలాసిటీ ఉందనుకో కాంక్రీట్లో, మనం 2 ఎలక్ట్రోడ్స్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఏం కన్క్లూడ్ చేసుకోవాలి మనం, ద కాంక్రీట్ ఈజ్ very good in condition. The condition of concrete is very good. If the velocity of your ultrasonic pulse velocity lies between 3 to 3.5 kilometers, or if your velocity
ranges from 3.5 to 4 kilometers, 3.5 to 4 kilometers, then we need to confirm that our concrete is good in condition. We need to confirm that the concrete is good in condition. If the velocity is from 3 to 3.5 kilometers per second, then it is fair or it is moderate. ఎక్కువ డ్యామేజ్ కాలే, అంత గుడ్ కండిషన్లో కూడా లేదు. బట్ ఇఫ్ ద వెలాసిటీ ఈస్ less than 3 kilometers per second, it means that the quality of your concrete is very very poor. The quality of your concrete is very very poor. అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ టెస్ట్లో మనం ఏం చేస్తామంటే వెలాసిటీని బేస్ చేసుకుంటాం. ఎంత హై, సింపుల్ చెప్తాం, ఒక నాన్ స్టాప్ బస్ ఉందనుకో, అది సేమ్ డెస్టినేషన్, అదే 10 kilometers డిస్టెన్స్ తీసుకుందాం, నాన్ స్టాప్ బస్ ఉందనుకో, ఏమవుతుంది ఆటోమేటికలీ 10 minutesలో వెళ్ళిపోతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అదే 4-5 స్టాప్స్ ఉన్నాయనుకో, బస్ స్టాప్స్ ఉన్నాయనుకో, ఆటోమేటిక్గా హాల్ట్ అవుతుంది అక్కడ. సో ఎక్కడైతే స్టాప్స్, ఎప్పుడైతే ఒక ఎలక్ట్రానిక్ వేవ్ ఎప్పుడు స్టాప్ అవుతుంది, రౌండ్ ఎప్పుడు తిరుగుతుంది, ఎక్కడైతే వైడ్స్ ఉన్నాయనుకో, ఎక్కడైతే క్రాక్ ఉందో అక్కడ తిరుగుతుంది, అంటే ఇట్ కన్జ్యూమ్స్ మోర్ టైం తీసుకుంటుంది. అందుకని వెలాసిటీ అనేది తగ్గిపోతుంది మనకి. సో ఎక్కడైతే వెలాసిటీ హయ్యర్ ఉంటుందో ఇట్ మీన్స్ ద కాంక్రీట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ కండిషన్. ఎక్కడైతే వెలాసిటీ తగ్గుతుందో ఇట్ మీన్స్ దట్ ద కాంక్రీట్ ఈస్ డిటోరేటెడ్ ఇన్ కండిషన్, డిస్ట్రెస్ ఇన్ కండిషన్. ఓకే, సో దీస్ ఆర్ ద 2 important tests that are performed, non-destructive tests that are performed on concrete. ఇంకోటి, ఇంకా నెక్స్ట్ వన్ ఈస్ యువర్ పండిత్ అంటాం మనం. అంటే పోర్టబుల్ అల్ట్రాసోనిక్ నాన్ డెస్ట్రక్టివ్ ఇండికేటింగ్ టెస్ట్. అదైతే అల్ట్రాసోనిక్ మిషన్ ఉంటుంది, ఇంత పెద్ద తీసుకోవాలి, ఇది అడుగు పోర్టబులే, ఇది కూడా పోర్టబుల్, డైరెక్ట్ పెన్ ఇంతే ఉంటుంది. ఇదేం చేస్తామంటే డైరెక్ట్లీ దీనికి ఏమంటారంటే పోర్టబుల్ అల్ట్రాసోనిక్ నాన్ డెస్ట్రక్టివ్ ఇండికేటింగ్ టెస్టర్ అంటారు. ఇది డైరెక్ట్ పెట్టగానే మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ నాన్ డెస్ట్రక్టివ్ టెస్టింగ్ దట్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆన్ కాంక్రీట్ టు నో ద క్వాలిటీ ఆఫ్ కాంక్రీట్. Okay, now we will see in the next session, now we are going to see what do we mean by concrete mix design. Very very important topic. Now we are going to discuss regarding concrete mix design. Concrete mix design ante endi sir? What do we mean by design mix? Concrete mix design అంటాం, అందరు చెప్తాం, అందరికి తెలుసు 1:2:4, M20 ఏందా బాబు అని చెప్తే అందరు చెప్తారు 1:1.5:3. ఎవరు చెప్పినారు? ఈజ్ దర్ ఏదంటే టెక్స్ట్ బుక్లో ఉంది, మనం చెప్తున్నాం. డూ రిమెంబర్ దిస్ ఆల్వేస్. ఫర్ ద సేమ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, ఫర్ ద సేమ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ in 2 different places or in the same places, if the material properties changes, the proportions will all automatically change. అంటే ఏంటంటే సార్, కాంక్రీట్ మిక్స్ డిజైన్ అంటే ఏంది ఫస్ట్ తెలుసుకుందాం మనం. వాట్ డూ మీన్ బై కాంక్రీట్ మిక్స్ డిజైన్ అంటే వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్, అసలు ఎందుకు చేయాలి కాంక్రీట్ మిక్స్ డిజైన్, ఎందుకు చేయాలి? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ టు మినిమైజ్ ద వేస్టేజ్, టు మినిమైజ్ ద వేస్టేజ్. మనకు ఎకనామికల్గా ఉండాలిగా మనం, అంటే పైసలు తగ్గించాలిగా క్లయింట్ది. సో ఏముండాలంటే కాంక్రీట్ అనేది వేస్టేజ్ అవ్వకూడదు, వేస్టేజ్ షుడ్ బి మినిమైజ్. మనం ఏం చేస్తాం, చిన్న క్యూబ్ వేస్తాం, ఎక్కువ కాంక్రీట్ కలిపేసినాం అనుకో, క్యూబ్ వేసినాక ఏం చేస్తాం, మిగిలిన కాంక్రీట్ పోయి పాడేస్తాం. క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి దెర్ ఈస్ నో ప్రాబ్లం. కానీ అదే ఒక బీమ్ వేస్తున్నాం అనుకో, పెద్ద బీమ్, మనం ఏదో అప్రాక్సిమేషన్స్ పైన కలిపేస్తాం కాంక్రీట్కి. బీమ్ క్యాస్టింగ్ అయిపోయాక కాంక్రీట్ చాలా, ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ మిగిలింది అనుకో, ఏం చేస్తారు మీరు దానికి? ఇక్కడ మైనర్ రిపేర్స్ ఉంటే రిపేర్ చేస్తారు, ఆర్ ఎల్స్ యూ విల్ త్రో ఇట్ అవుట్. మరి ఏంది దాని, వాట్ డూ యూ మీన్ బై దాట్? సో కాంక్రీట్ మిక్స్ డిజైన్ చేస్తే యూ విల్ గెట్ ఏ ప్రపోర్షన్స్, రిక్వైర్డ్ ప్రపోర్షన్స్ వస్తాయి మీకు. దానితో పాటు మనకి ఎంతైతే స్ట్రక్చర్కి అవసరం ఉందో అంత మాత్రమే మనం డిజైన్ చేయగలుగుతాం. వేస్టేజ్ అనేది ఉండదు, వేస్టేజ్ అనేది మినిమైజ్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ యువర్ కాంక్రీట్ మిక్స్ డిజైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంక్రీట్ మిక్స్ డిజైన్లో ఏం చెప్పినాను,
ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాంక్రీట్ మిక్స్ డిజైన్ ఎందుకు చేస్తామంటే టు మినిమైజ్ ద వేస్టేజ్, టు మినిమైజ్ ద వేస్టేజ్ అనేది ఉండకూడదు మనకి. ఎంతైతే మనం ఒక బీమ్ వేస్తున్నాం, సపోజ్ బీమ్ క్యాస్టింగ్ అయిపోయినాక గ్రౌండ్ పైన ఏ కాంక్రీట్ ఉండకూడదు. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ వీ డూ కాంక్రీట్ మిక్స్ డిజైన్ అండ్ విల్ బి యూజింగ్ suitable required materials. Okay sir, first one is to minimize the wastage. Then what is the next one? మనకి కావాల్సిన స్ట్రెంగ్త్ కాంక్రీట్కి రావాలి అంటే ఆ ప్రపోర్షన్స్ మనం డిజైన్ చేసుకోవాలి. ఎంత సిమెంట్ కలపాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ శాండ్ కలపాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ కంకర కలపాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కలపాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ కెమికల్ కలపాలి, అయితే నేను అనుకున్న టార్గెట్ స్ట్రెంగ్త్ వస్తుంది. So the next one is to attain or to get design strength. మనం ఎంత అనుకున్నామో ఆ డిజైన్ స్ట్రెంగ్త్ రావాలి అంటే we need to go for concrete mix design. We need to go for concrete mix design. What are the two main objectives? First one is to minimize the wastage. The next one is to attain the design strength. మనకు కావాల్సిన స్ట్రెంగ్త్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్యూబ్ వేస్తాం, అసలు క్యూబ్ వేసినాక ఏమవుతుందంటే ఒక బొచ్చ మనకు కాంక్రీట్ మిక్స్ చేయాలి, ఒక బొచ్చ సిమెంట్ కలుపుతాం, 2 బొచ్చల కంకర కలుపుతాం, 2 బొచ్చల శాండ్ కలుపుతాం, 4 బొచ్చల కంకర కలుపుతాం. ఓకే డన్ అయిపోయింది. 5 క్యూబ్లు వేయాలంటే 5 బొచ్చలు కలుపుతాం. ఒక స్లాబ్ వేయాలంటే అప్పుడు ఏం చేస్తాం, మనకు తెలియదుగా ఎంత కలపాలనేది. సో వాల్యూమ్ ప్రపోర్షన్స్ చేసేటోళ్ళు పాతకాలంలో అయిపోయినాయి. ఓకే నవ్ వీఆర్ కన్సిడరింగ్ వెయిట్ బ్యాచింగ్, అంటే వెయిట్స్ తీసుకుంటాం, ఇన్ని కేజీలు సిమెంట్, ఇన్ని కేజీలు శాండ్, ఇన్ని కేజీల కంకర. అది ఎలా వస్తుంది? మన M20కి ఏమో సపోజ్ M20కి 1:1.5:3 అని చెప్తూ ఉంటాం మనం. అది ఎలా వచ్చింది? వన్స్ వి డిరైవ్ ఇట్ ఫ్రమ్ కాంక్రీట్ మిక్స్ డిజైన్. కాంక్రీట్ మిక్స్ డిజైన్ చేసినాక ఫైనల్గా వచ్చే ప్రపోర్షనే అది, మనం డైరెక్ట్గా చెప్పేస్తాం అంతే. అది ఫిక్స్డ్ ఉంటుందా సార్? ఎక్కడ ఫిక్స్డ్ ఉండదు. M20కి ఇంతే ఉండాలి, ఇదే ప్రపోర్షన్స్ ఉండాలని ఎక్కడ గ్యారంటీ లేదు. సేమ్ కోడల్ ప్రొవిజన్స్. వాట్ ఈస్ ద కోడల్ ప్రొవిజన్ వి యూస్ ఫర్ కాంక్రీట్ మిక్స్ డిజైన్? ఏ కోడ్ బుక్ వాడతాం మనం? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం కోడ్ బుక్ వాడతామంటే IS 10262/2019. ఎర్లియర్ 2009 ఉండే, but for every 10 years it will be revised. Now the codal provision which we are using is IS 10262/2019. ఈ కోడ్ బుక్ ద్వారా మనం కాంక్రీట్ మిక్స్ డిజైన్ చేస్తాము. ఎందుకు చేస్తామో మీకు ఆల్రెడీ చెప్పా. ఓకే సార్, వేస్టేజ్ తగ్గించవచ్చు, మనకు కావాల్సిన స్ట్రెంగ్త్ రావాలంటే ఏ క్వాంటిటీస్ ఎంత ప్రపోర్షన్స్లో వేయాలో కాంక్రీట్ మిక్స్ ద్వారా మనకు తెలిసిపోతుంది. Now we'll see how are we going to do this కాంక్రీట్ మిక్స్ డిజైన్. అసలు కాంక్రీట్ మిక్స్ డిజైన్ ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం మనం. అసలు కాంక్రీట్ మిక్స్ డిజైన్ ఎందుకు చేయాలి సార్ అనేది రీజన్స్ చెప్పా. ఇది కాకుండా సపోజ్ నాకు M10 కాంక్రీట్ ఉంది, ఐ హ్యావ్ M10 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ విత్ మీ అండ్ ఐ ఆల్సో హ్యావ్ M20, ఐ ఆల్సో హ్యావ్ M40. మీకు డౌట్ రావచ్చు, సార్ M10 ఉంది కదా, M20 రేషియో నాకు ఆల్రెడీ తెలుసుగా 1:1.5:3. ఈ రేషియో నాకు తెలుసు కదా సార్, మళ్ళీ నేను M40కి పోవడం ఎందుకు? M40 అంటే ఏంది? హయ్యర్ స్ట్రెంగ్త్ కావాలంటే నేను M40కి పోతా. అదే రీజనా? అదొకటే రీజనా? లేదు. ఏమవుతుందంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ you purchased a plot in High Tech City for 1 crore rupees. 1 crore రూపీస్కి ప్లాట్ తీసుకున్నాను ఫర్ కమర్షియల్, ఫర్ రెంటల్ పర్పస్. మొత్తం 10 floors బిల్డింగ్ కట్టించాలి, నేను మొత్తం రెంట్ ఇవ్వాలని చెప్పి నువ్వు ఈ ల్యాండ్ 1 crore పెట్టి తీసుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్. యూ అప్రోచ్డ్ ఇంజనీర్, ఒక ఇంజనీర్ దగ్గర వెళ్ళినావు, 10 story బిల్డింగ్ కట్టాలి సార్ అంటే ఓకే, బట్ వీ నీడ్ వెరీ థిక్ కాలమ్స్ అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే M40 గ్రేడ్ వాడకుండా M20 గ్రేడే వాడతాడు, బట్ he will be giving very thick columns. థిక్ కాలమ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇఫ్ దిస్ ఆర్ యువర్ కాలమ్స్,
దిస్ ఈజ్ యువర్ కాలం. ఈ కాలమ్స్ ఉండడం వల్ల ఏమైపోతుంది మీకు, ఈ కాలమ్స్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి 10th ఫ్లోర్ వరకు కంటిన్యూ అవుతాయి. మధ్యలో అయితే ఆగవుగా, ఫ్లోటింగ్ కాలమ్స్ లేవుగా. ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే కాలం ఉంటుందో థిక్నెస్ 10th ఫ్లోర్ వరకు అట్లనే పోతూ ఉంటుంది. అంటే వాట్ యు ఆర్ నోటీసింగ్ ఇన్ దిస్, ఏం చూస్తారు మీరు దీంట్లో, 80% ఆఫ్ ద ప్లేస్ ఆర్ ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ద ప్లేస్ ఈజ్ బీన్ ఆక్యుపైడ్ బై యువర్ కాలమ్స్. అంటే 60 నుంచి 70% ప్లేస్ మొత్తం నీ కాలమ్స్కే అయిపోయింది. యు ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 30 to 40% ఆఫ్ ల్యాండ్ ఫర్ యువర్ రెసిడెన్షియల్ పర్పస్. అంటే నువ్వు రెంటల్ ఇచ్చుకోవాల్సింది ఓన్లీ 30 to 40% మాత్రమే. ఎప్పుడు, వెన్ యు ఆర్ గివింగ్ థిక్కర్ సెక్షన్స్ బై యూజింగ్ లో గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. తక్కువ గ్రేడ్ M20నే వాడతా నేను అనుకున్నాం అనుకో, అప్పుడు నేను చాలా హెవియర్ సెక్షన్ ఇస్తాను. నేను చాలా హెవియర్ సెక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్లేస్ మొత్తం కాలమ్స్ ఆక్యుపై చేసుకుంటాయి, రెసిడెన్షియల్ పర్పస్కి ప్లేస్ తగ్గిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ M20 ఇఫ్ ఐ గో ఫర్ M60 ఆటోమేటికలీ ఏమైపోతుంది, ఇఫ్ ఐ గో ఫర్ M60 ఆటోమేటికలీ ఏమైపోతుంది, if I go for M60 same building, if I go for M60 the load bearing capacity remains same 10 ఫ్లోర్లే. ఇక్కడ ఏమవుతుందంటే the column size gets reduced, సేమ్ లోడ్ బేరింగ్ ఉంటుంది బట్ కాలమ్ సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయింది ఎలా అంటే ద గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి నువ్వు పెంచుకుంటూ పోయినావు. గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పెరుగుతున్న కొద్దీ స్లెండర్ సెక్షన్స్ వస్తాయి, సైజ్ తగ్గించుకోవచ్చు మనం. సైజ్ తగ్గించుకోవడం వల్ల నౌ 80% ఆఫ్ ద ల్యాండ్ ఈస్ బీన్ యూజ్డ్ ఫర్ యువర్ రెసిడెన్షియల్ పర్పస్ అండ్ ఓన్లీ 20% ఈస్ గాన్ ఫర్ యువర్ కాలమ్స్. అర్థమైందిగా. 20% అంటే హయ్యర్ గ్రేడ్ ఎందుకు వెళ్ళాలి అంటే సెక్షన్స్ యొక్క థిక్నెస్ తగ్గించుకోవాలనుకుంటే ఐ కెన్ గో ఫర్ యువర్ హయ్యర్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. ఇప్పుడు కాంక్రీట్ మిక్స్ డిజైన్ ఎందుకు చేయాలో తెలిసిపోయింది మీకు. నెక్స్ట్ థింగ్ ఈస్ హయ్యర్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఎందుకు వెళ్ళాలో తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఎలా చేస్తాం సార్ కాంక్రీట్ మిక్స్ డిజైన్, హౌ ఆర్ వీ గోయింగ్ టు డూ కాంక్రీట్ మిక్స్ డిజైన్, దట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ వన్ బై వన్. ఫస్ట్ వన్, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద కాంక్రీట్ మిక్స్ డిజైన్ వీ నీడ్ టు నో ద స్టిపులేషన్స్. అంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి మనకి ఏమేం రిక్వైర్మెంట్స్ కావాలి అది మనం ముందుగానే రాసి పెట్టుకోవాలా. వాట్ ఆర్ ద స్టిపులేషన్స్ అంటే ఏమేమి కావాలి మనకి. ద ఫస్ట్ వన్, యువర్ సిమెంట్ యూస్డ్, ఏ సిమెంట్ వాడుతున్నామమ్మా, వెదర్ ఇట్ ఈస్ ఓపీసీ పీపీసీ ఏం వాడితే అది రాయాలి ఇక్కడ. సపోజ్ ఐఎమ్ యూజింగ్ ఓపీసీ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్, 33 గ్రేడ్ అయితే 33, 43 గ్రేడ్ అయితే 43, 53 గ్రేడ్ అయితే 53. ఐఎమ్ యూజింగ్ ఓపీసీ 53 గ్రేడ్ సిమెంట్. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సిమెంట్ విచ్ యూ ఆర్ యూజింగ్, వీ షుడ్ నో. ద నెక్స్ట్ వన్ ఈజ్ type of aggregate. Next one is your type of aggregate. ఏ రకమైన అగ్రిగేట్ వాడుతున్నాం, ఏ రకమైన అంటే ఏంది, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ షేప్. పాతకాలంలో ఏం చేస్తున్నామంటే మనం సుత్తే తీసుకొని కొట్టేటోళ్ళం, హ్యాండ్ బ్రోకెన్ చిప్స్ అంటాం మనం, హ్యాండ్ బ్రోకెన్ చిప్స్ అంటాం. అవి ఇప్పుడు ఎందుకు వాడతలేమంటే అవి వెల్ గ్రేడెడ్ రావు, అంటే కరెక్ట్ షేప్ అన్నీ మనం ఫ్లేకీ వచ్చేస్తాయి, ఎలాంగేటెడ్ వచ్చేస్తాయి, కొన్ని చిన్నగా అయిపోతూ ఉంటాయి. సో వెల్ గ్రేడెడ్ ఉండవు అవి. అందుకని చెప్పి వీఆర్ నాట్ గోయింగ్ టు యూస్ హ్యాండ్ బ్రోకెన్ కోర్స్ అగ్రిగేట్స్ ఫర్ స్ట్రక్చరల్ పర్పస్. మరి ఏం టైప్ ఆఫ్ అగ్రిగేట్ వాడుతున్నామంటే క్రషరా హ్యాండ్ బ్రోకెనా అంటే క్రషర్ వాడుతున్నాం. సో ఇక్కడ రాసుకోవాలి మనం, క్రష్డ్ స్టోన్ అగ్రిగేట్. ఇప్పుడు దీంట్లో ఫ్లేకీ వాడుతున్నామా, అవి అంటే జనరల్గా మనం యాంగులర్ వాడతాం. వీఆర్ యూజింగ్ యాంగులర్ కోర్స్ అగ్రిగేట్ ఫర్ గెటింగ్ ప్రాపర్ బాండింగ్.
రౌండెడ్ ఎప్పుడు వాడకూడదు, ఎందుకంటే వర్కబిలిటీ ఎక్కువ వస్తుంది కానీ స్ట్రెంత్ రాదు. మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ మాడ్యూల్లో. ఓకే, సో టైప్ ఆఫ్ అగ్రిగేట్ అంటే వెదర్ వీఆర్ యూజింగ్ క్రస్ట్ స్టోన్ అగ్రిగేట్ ఆర్ హ్యాండ్ బ్రోకెన్ అగ్రిగేట్. ద నెక్స్ట్ థర్డ్ వన్ యువర్ టైప్ ఆఫ్ అగ్రిగేట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ యువర్ స్లంప్ వాల్యూ. స్లంప్ చెప్పాము కదా, కాంక్రీట్కి ఎంత స్లంప్ అనుకుంటున్నారు మీరు? మీరు కాంక్రీట్ వాడే కాంక్రీట్ ఎంత స్లంప్ వాల్యూ ఉండాలి? ద కాంక్రీట్ విచ్ వీఆర్ యూజింగ్ షుడ్ హ్యావ్ 100 mm స్లంప్ వాల్యూ. 100 mm స్లంప్ వాల్యూకి ఎంత వాటర్ కావాలో అది కాంక్రీట్ మిక్స్ డిజైన్లో మనం చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ మినిమం సిమెంట్ కంటెంట్. నెక్స్ట్ వన్ ఈస్ మినిమమ్ సిమెంట్ కంటెంట్. మినిమమ్ సిమెంట్ కంటెంట్ అంటే కమ్ సే కమ్. నౌ వీఆర్ డూయింగ్ కాంక్రీట్ మిక్స్ డిజైన్ ఫర్ 1 meter క్యూబ్ ఆఫ్ కాంక్రీట్. 1 meter క్యూబ్ ఆఫ్ కాంక్రీట్కి మనం డిజైన్ చేస్తున్నాం. 1 cubic meter ఆఫ్ కాంక్రీట్లో మినిమం సిమెంట్ కంటెంట్ ఎంత ఉండాలి అంటే కమ్సే కమ్, దానికంటే తక్కువ ఎప్పుడు పెట్టకూడదు. కమ్సే కమ్ మినిమం సిమెంట్ కంటెంట్ ఈస్ 320 kgs per meter cube. The minimum, this will also be based on your exposure conditions. ఇది చేంజ్ అయిపోతూ ఉంటుంది, బట్ స్టాండర్డ్ ఈస్ 320 kg per meter cube. సివియర్ అయితే ఇంకెక్కువ అవ్వచ్చు, గుడ్ అయితే ఇంకా తగ్గొచ్చు. సో బేస్డ్ ఆన్ ద ఎక్స్పోజర్ కండిషన్స్ దిస్ విల్ బి చేంజింగ్, దట్ విల్ బి ప్రెజెంట్ ఇన్ యువర్ కోడల్ ప్రొవిజన్. అది మన కోడ్ బుక్లో ఉంటుంది. ఓకే సార్, మినిమం సిమెంట్ కంటెంట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఈస్ యువర్ మ్యాక్సిమం సిమెంట్ కంటెంట్. నెక్స్ట్ వన్ ఈస్ యువర్ మ్యాక్సిమం సిమెంట్ కంటెంట్. మ్యాక్సిమం సిమెంట్ కంటెంట్ ఎంత ఉందమ్మా? వాట్ ఈస్ ద మ్యాక్సిమం సిమెంట్ కంటెంట్? మినిమం అయితే 320 kgs పెట్టాలన్న 1 cubic మీటర్లో. మ్యాక్సిమం సిమెంట్ కంటెంట్ ఈస్ 450 kg per meter cube. అంటే 450 kg కంటే ఎక్కువ 1 cubic మీటర్లో పెట్టకూడదు. ఎందుకంటే ష్రింకేజ్ క్రాక్స్ వచ్చేస్తాయి మనకి. అందుకనే ద మ్యాక్సిమం సిమెంట్ కంటెంట్ ఫర్ 1 meter cube ఆఫ్ కాంక్రీట్ ఈస్ 450 kg per meter cube. మినిమమ్ ఈస్ 320 kg per meter cube. నెక్స్ట్ వన్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్. మ్యాక్సిమం సైజ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ అంటే కంకర, మీరు వాడే కంకరలో మ్యాక్సిమం సైజ్ ఏంది? సపోజ్ మనం వెల్ గ్రేడెడ్ వాడుతున్నాం, 25, 20, 16, 12 అట్లా వాడుతున్నాం అనుకో, 12.5, 10, 4.75 అట్లా. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ యువర్ కోర్స్ అగ్రిగేట్ విచ్ యు ఆర్ యూజింగ్? మనం వాడే కంకరలో మ్యాక్సిమం సైజ్ ఏంది? సపోజ్ మనం మ్యాక్సిమం సైజ్ ఎప్పుడు ఇదే వాడతాం, మనం 20 mm వాడతాం, మనం కూడా 20 mm తీసుకున్నాం. సో ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ యువర్ కోర్స్ అగ్రిగేట్ ఈస్ 20 mm. ఓకే సార్, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఎనీ యాడ్మిక్చర్స్ విచ్ వీఆర్ యూజింగ్ దట్ షుడ్ బి నోటెడ్ హియర్. ఏమైనా యాడ్మిక్చర్స్ వాడుతున్నామా? యూస్ ఆఫ్ యాడ్మిక్చర్. ఏమైనా యాడ్మిక్చర్స్ వాడుతున్నామా? యాడ్మిక్చర్స్ అంటే ప్లాస్టిసైజర్స్ వాడుతున్నావా, సూపర్ ప్లాస్టిసైజర్స్ వాడుతున్నావా, ఫ్లై యాష్ వాడుతున్నావా, మినరలా, కెమికల్ ఏదైనా వాడితే ఇక్కడ మనం వీ నీడ్ టు రైట్ ఇట్ అవుట్. సపోజ్ మనం సూపర్ ప్లాస్టిసైజర్స్ వాడుతున్నాం అనుకుందాం, వీఆర్ యూజింగ్ సూపర్ ప్లాస్టిసైజర్స్. ఓకే, నా ఏమేమి చూసినాం మనం జనరల్గా చూద్దాం. వాట్ అండ్ ఆల్ ద థింగ్స్ వీ హ్యావ్ సీన్. ఇంతకుముందు స్లైడ్లో ఏం చూసినాం మనం? ఇంతకుముందు సైడ్లో సిమెంట్ ఏమేమి వాడినామో చూసాం, టైప్ ఆఫ్ అగ్రిగేట్ చూసాం, నెక్స్ట్ వన్ ఈ స్లంప్ వాల్యూ చూసాం, మినిమం సిమెంట్ కంటెంట్ చూసినాం, మ్యాక్సిమం సిమెంట్ కంటెంట్ చూసాం, మ్యాక్సిమం సైజ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్, యూజ్ ఆఫ్ admixture, whether if you are using any admixtures or not. Next, very very important, that is your degree of supervision. Your degree of supervision అంటే whether we are maintaining or whether we are supervising during concrete casting is very very important. మనం చూస్తున్నామా లేదా? లేబర్లు ఏమున్నది, ఏదో మనం చెప్పినట్టు వేస్తారని గ్యారంటీ లేదుగా. సో వీ నీడ్ టు అబ్జర్వ్ దెమ్. సో ద డిగ్రీ ఆఫ్ సూపర్విజన్ అంటే ఎలా చూస్తామంటే గుడ్, మనం బాగానే
విల్ అబ్జర్వ్ ఇట్. ఓకే, సో దీస్ ఆర్ ద మినిమమ్ స్టిపులేషన్స్ మనం బ్రెయిన్లో పెట్టుకోవాలి ఏమేమి వాడుతున్నాం అనేది. ఇవి కామన్ థింగ్. అన్నిటికంటే ముందు ఏం చేయాలంటే మనం వీ నీడ్ టు డిసైడ్ విచ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ వీఆర్ డిజైనింగ్ ఫర్. అంటే M20కి చేస్తున్నామా, M30కి చేస్తున్నామా, M40కి చేస్తున్నామా, M50కి చేస్తున్నామా, దేనికి చేస్తున్నాం. సో ఫస్ట్ వీ నీడ్ టు డిజైన్ వాట్ ఈస్ ద గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఫర్ విచ్ వీఆర్ డిజైనింగ్. ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ మనం డిజైన్ చేస్తామో అది ముందుగానే రాసుకోవాలి మనం. సపోజ్ టుడే వీఆర్ గోయింగ్ టు డిజైన్ ఫర్ M40 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. M40 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి మనం కాంక్రీట్ మిక్స్ డిజైన్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ యువర్ గ్రేడ్ డిజిగ్నేషన్ అంటాం. సో M20 చేస్తే M20 వస్తుంది, M30 చేస్తే M30 వస్తుంది, M50 అయితే M50. ఏది చేసుకుంటే దట్ ఈజ్ యువర్ గ్రేడ్ డిజిగ్నేషన్. తర్వాత మీరు ఆల్ ది స్టిపులేషన్స్ మొత్తం బ్రెయిన్లో పెట్టుకొని నెక్స్ట్ స్టెప్ ఈస్ టెస్ట్ డేటా కావాలి మనకి. అంటే మనం వాడే ఒక సిమెంట్, మనం వాడే ఒక కంకర, మనం వాడే ఒక శాండ్, మనం వాడే ఒక వాటర్, వాటి టెస్ట్ రిజల్ట్స్ కావాలి మనకి. బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ ద మిక్స్ ప్రపోర్షన్స్ విల్ డిఫర్. దానివల్లనే మిక్స్ ప్రపోర్షన్స్ చేంజ్ అయిపోతుంది. సో టెస్ట్ సెకండ్ వన్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ యువర్ టెస్ట్ డేటా ఆఫ్ మెటీరియల్స్. The next one is your test data of materials. Now see, ఏమేం టెస్ట్ డేటా ఉంటాయి మనకి. ఫస్ట్ ఏం వాడుతున్నాం మనం, సిమెంట్ వాడుతున్నాం. ఏ సిమెంట్ వాడాం, OPC 53 గ్రేడ్ సిమెంట్ అని చెప్పా. 53 గ్రేడ్ సిమెంట్ చేసినప్పుడు దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ, we need to know what is the specific gravity of cement which we are using. అందరికి తెలుసు స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్ అనగానే అందరు 3.15 అని చెప్పేస్తారు. దట్ ఈస్ స్టాండర్డ్ వన్. బట్ ల్యాబొరేటరీలో మనం వాడే సిమెంట్ని మనం అప్పుడు టెస్ట్ చేయాలి. మనం వాడే సిమెంట్ని అప్పుడు టెస్ట్ చేయాలి. సపోజ్ దట్ వాల్యూ మనకి 2.8 వచ్చింది అనుకో, 2.8 రాయాలి. అంతేగాని స్టాండర్డ్ వాల్యూ 3.15 అని చెప్పి రాయొద్దు, ఎందుకంటే అది ఐడియల్ కండిషన్. సో వీ నీడ్ టు టెస్ట్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్ అండ్ వీ నీడ్ టు రైట్ ద కన్సర్న్ వాల్యూ. సపోజ్ 3.15 వచ్చింది అనుకుందాం మనం టెస్ట్ చేస్తే. నెక్స్ట్ మళ్ళీ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ యువర్ కోర్స్ అగ్రిగేట్ చెక్ చేయాలి. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ యువర్ కోర్స్ అగ్రిగేట్ ఆ టెస్ట్ కూడా పర్ఫామ్ చేయాలా ల్యాబ్లో. అండ్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఏ వాల్యూ సమ్, ఏదో ఒక వాల్యూ అనుకుందాం 2.7 వచ్చింది అనుకుందాం. సిమిలర్లీ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్ చేయాలా. We got specific gravity of cement, we got specific gravity of coarse aggregate, specific gravity of fine aggregate. అడ్మిక్చర్ వాడతామని చెప్పాం. కెమికల్స్ కూడా మీరు వాడతారు కాంక్రీట్ మిక్స్ డిజైన్లో, మరి దానికి కూడా స్పెసిఫిక్ గ్రావిటీ ఉంటుంది. దట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ దట్ పర్టికులర్ బాటిల్. ఏదైతే మనం సూపర్ ప్లాస్టిసైడ్ వాడతామో ఆ బాటిల్ పైననే దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ మెన్షన్ చేస్తారు వాళ్ళు. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ అడ్మిక్చర్. సపోజ్ ఏదో ఒక వాల్యూ తీసుకుందాం, సపోజ్ 1.415 సంథింగ్ ఏదో ఒక వాల్యూ, అది బాటిల్ మీద ఉందనుకుందాం. సో వీ ఆల్ గాట్ దిస్ వాల్యూస్. మనకు అన్ని స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్ చేస్తే 3.15 వచ్చింది, కంకర్ చేస్తే 2.7, ఫైన్ అగ్రిగేట్ చేస్తే 2.7, అడ్మిక్చర్ది 1.415 అనుకుందాం. సో టెస్ట్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి మనకి. వీ షుడ్ ఆల్సో మేక్ ష్యూర్ దట్ కంకర ఉంటుంది మనకి, అవన్నీ ఎక్కడ ఉంటాయి, అట్మాస్ఫియరల్ కండిషన్స్కి ఎక్స్పోజ్ అయి ఉంటాయి. అంటే మనం జనరల్గా ఒక బిల్డింగ్ కట్టాలంటే రోడ్ మీదనో ఎక్కడో పెడతాం, మనం స్టాకింగ్ చేస్తాం. సో వర్షం పడినప్పుడు ఏమవుతుంది, అది తడిచిపోతుంది. ఆ రోజు కాంక్రీటింగ్ చేయం మనం, నెక్స్ట్ డే చేస్తాం. నెక్స్ట్ డే చేసినప్పుడు ఏమవుతుందంటే పెరిఫరల్గా అంటే పైన అవుటర్ పైన మాత్రం డ్రై అయిపోతుంది. ఇంటీరియర్ అంటే కోర్లో మధ్య పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఇంకా వెట్గా ఉంటుంది. ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ కంకర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ సిమెంట్ రేషియో విల్ గెట్ ఎఫెక్టెడ్. అది ఎంత వాటర్ అబ్జర్వ్ చేసుకుందో టెస్ట్ చేసి మనం ల్యాబొరేటరీలో కనుక్కోవాలి, అది కూడా రాసుకోవాలి. దట్ ఈస్ వాటర్ అబ్జర్ప్షన్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్, సిమిలర్లీ వాటర్ అబ్జర్ప్షన్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్ అన్నిటిని రాసుకోవాలి.
సో సపోజ్ కోర్స్ అగ్రిగేట్ది 0.5% అనుకుందాం, ఫైన్ అగ్రిగేట్ది 1 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1% ఫైన్ అగ్రిగేట్, ఎందుకంటే కోర్స్ అగ్రిగేట్ ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేసుకోదు. ఫైన్ అగ్రిగేట్ విల్ ఆటోమేటిక్లీ అబ్జర్వ్ వాటర్. వాటర్ అబ్జర్ప్షన్ చేసుకుంటే దట్ షుడ్ బి కన్సిడర్ ఇన్ యువర్ కాంక్రీట్ మిక్స్ డిజైన్. ఎందుకంటే వాటర్ సిమెంట్ రేషియో మనం కలుపుతాంగా, దాంట్లో ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, వాటర్ అబ్జర్వ్ చేసుకుంటే మనం అడిషన్ ఆఫ్ వాటర్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ యువర్ ఫ్రీ మాయిశ్చర్ కంటెంట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ యువర్ ఫ్రీ మాయిశ్చర్ కంటెంట్. వాట్ డూ మీన్ బై ఫ్రీ మాయిశ్చర్ కంటెంట్? ఫ్రీ మాయిశ్చర్ కంటెంట్ అంటే ఏంటి? సపోజ్ వాటర్ విల్ బి అబ్జార్బ్డ్ ఆన్ ద మెటీరియల్. అబ్జార్బ్ కాదు. అబ్జార్బ్ అంటే ఏంది అంటే స్పెల్లింగ్ ఇవ్వండి, ADSORB. అబ్జార్బ్ అంటే ఏంటంటే అబ్జార్బ్కి తేడా ఏంటంటే, అబ్జార్బ్ అంటే మీరు స్పాంజ్ డస్టర్ చూసి ఉంటారుగా, నీళ్ళలో పెట్టి తీసినప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది అబ్జార్బ్ చేస్తుంది. అంటే వాటర్ విల్ బి పెనిట్రేట్ ఇన్సైడ్ ద మెటీరియల్. అబ్జార్బ్ అంటే ఏంటంటే వాటర్ లోపలికి వెళ్ళదు, ఓన్లీ అవుటర్ సర్ఫేస్ మాత్రం వెట్ అవుతుంది. సపోజ్ ఇదే మార్కర్ ఉంది మన చేతిలో, మనం బకెట్ ఆఫ్ వాటర్లో ఇది మార్కర్ ఇమ్మర్స్ చేసినాం అనుకో, తీసినప్పుడు ఏమవుతుంది, లోపలికి వాటర్ వెళ్ళదు, ఓన్లీ అవుటర్ సర్ఫేస్ మాత్రమే వెట్ అయిపోతుంది. దట్ పర్టికులర్ ఫినామినా ఈజ్ అబ్జార్బ్ అంటాం మనం. అంటే అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్. సింపుల్ చెప్పాలంటే ఓన్లీ బయట మాత్రమే. ఫ్రీ మాయిశ్చర్ కంటెంట్ కూడా సేమ్. అంటే కంకర బయట అవుటర్ సర్ఫేస్ మాత్రమే, బయట మాత్రమే వాటర్ ఉంటుంది, లోపలికి అబ్జర్ప్షన్ అనేది ఏం ఉండదు. అది వెరీ వెరీ రేర్ కేసెస్లో అవుతుంది, ఎక్కడ జరగదు. అది ఎక్కడ జరుగుతుందంటే మంచు పడుతూ ఉంటుందా అంటే, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కోల్డ్ ఏరియాస్లో మంచు పడినప్పుడు ఏమవుతుందంటే లోపల వాటర్ ఉండదు, కానీ అవుటర్ సర్ఫేస్ పైన మాత్రం వెట్గా ఉంటుంది. సో ఫ్రీ మాయిశ్చర్ కంటెంట్ ఉంటే వాటర్ అనేది తగ్గించాలి మనం కాంక్రీట్ మిక్స్ డిజైన్లో. వాటర్ అబ్జర్ప్షన్ ఉంటే వాటర్ కంటెంట్ అనేది పెంచాలి మనం. సో నెక్స్ట్ స్టెప్ మనం ఎప్పుడు డిజైన్ చేస్తామో అప్పుడు ఆ స్టెప్ వచ్చినప్పుడు చెప్తాను నేను, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ ఇట్. ఓకే, సో ఫ్రీ మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ యువర్ కోర్స్ అగ్రిగేట్ ఈజ్ యువర్ నిల్ అండ్ ఫైన్ అగ్రిగేట్ ఈజ్ నిల్ అనుకుందాం. 99.9 కేసెస్లో ఫ్రీ మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉండదు, ఓన్లీ కోల్డ్ వెదర్ కండిషన్స్లో మాత్రమే ఉంటుంది. ఓకే, మనకు అన్ని టెస్ట్ డేటా ఉన్నాయి, స్టిపులేషన్స్ ఆఫ్ కాంక్రీట్ మిక్స్ డిజైన్ ఉన్నాయి. ఇప్పుడు మనం యాక్చువల్గా మిక్స్ డిజైన్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ డజంట్ నో కాంక్రీట్ మిక్స్ డిజైన్. ఓకే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ your target strength. First step is your target strength of concrete, and this we are going to find out by using codal provision. మీకు చెప్పిన ఏం కోడ్ బుక్ వాడతామని దీనికి, IS 10262 ఇంతకుముందు 2009 ఉండే. 10 ఇయర్స్కి ఫర్ ఎవ్రీ 10 ఇయర్స్ అది రివైజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇంతకుముందు 2009లో రివైజ్ చేశారు, ఇప్పుడు న్యూ ఎడిషన్ 2019 వచ్చింది. చాలా కొన్ని మార్పులు కూడా బాగానే చేసినారు. సో నౌ విల్ సీ ఫస్ట్ స్టెప్ ఈజ్ యువర్ టార్గెట్ స్ట్రెంత్. సి యువర్ FT is your target strength, FCK plus 1.65 into a standard deviation. This is how we are going to find out your target strength. FCK అంటే ఏంది, your characteristic compressive strength of concrete. అంటే ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అయితే మనం డిజైన్ చేస్తున్నామో దట్ బికమ్స్ యువర్ FCK. ఏ గ్రేడ్, సపోజ్ మనం M30 చేస్తే FCK విల్ బికమ్ 30, M20 చేస్తే FCK విల్ బికమ్ 20. ఓకే, నో మనం నేనేం చెప్పిన, ఏ కాంక్రీట్ డిజైన్ చేస్తున్నాం మనం, వీఆర్ గోయింగ్ టు డిజైన్ M40 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. సో హౌ మచ్ ఈజ్ అవర్ FCK? 40 ప్లస్ 1.65 ఇంటూ యువర్ స్టాండర్డ్ డీవియేషన్. ఎలా వస్తుంది సార్ స్టాండర్డ్ డీవియేషన్? ఫ్రమ్ టేబుల్ 1 of your IS 456-2000 or it is also available in your 10262. For different grades of concrete you will be having different standard deviation values. Okay, up to M25 it is 4, for M40 and above it is the value of standard deviation is 5. లేదు నేను జనరల్గా కనుక్కోవాలనుకో స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంది మనకి జనరల్గా, x minus x bar by x minus 1 whole square under root.
this is your mean strength, this is your individual strength of cube, number of cubes minus 1, that gives your standard deviation. మీకు డైరెక్ట్ వాల్యూ ఎగ్జామ్లో ఒకవేళ గేట్లో అడుగుతూ ఉంటారు, ఎట్లా అడుగుతారని చెప్తే 5-6 క్యూబ్ వాల్యూస్ ఇచ్చేస్తాడు. ఫ్రమ్ దేర్ ఐ నీడ్ టు నో ద స్టాండర్డ్ డివియేషన్. హీ వోంట్ డైరెక్ట్లీ గివ్ యూ ద స్టాండర్డ్ డివియేషన్ వాల్యూ, డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేయడు ఆయన. కానీ అదే ఏడబ్ల్యూలో అయితే యూ విల్ బి డైరెక్ట్లీ గివెన్ ద వాల్యూస్. కోడ్ బుక్లు ఉండదుగా మన దగ్గర, హీల్ బి గివింగ్ యూ ద స్టాండర్డ్ డివియేషన్ వాల్యూ. సో ఫ్రమ్ హియర్ 40 plus 1.65 into S into your standard deviation. For M40 grade, the standard deviation is 5. The standard deviation is 5. Now 40 plus 1.65 into 5, your value is around some 48.5 MPa. Your value is 48.5 MPa. Okay. This is how you are going to calculate the target strength. ఎంత వచ్చిందమ్మా 48.5 MPa. నేను ఐఎమ్ రైటింగ్ ఇస్ రఫ్లీ, ఓకే, అది అప్రాక్స్ కరెక్ట్ వాల్యూస్ ఉండకపోవచ్చు. యూ షుడ్ గెట్ అన్ ఐడియా. ఇట్ ఈస్ 48.5 MPa అనుకుందాం. దిస్ ఈజ్ యువర్ టార్గెట్ స్ట్రెంగ్త్. బట్ యాజ్ పర్ దిస్ న్యూ కోడల్ ప్రొవిజన్, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా 2019లో, ఇంతకుముందు ఓన్లీ 1 స్టెప్ ఉండే, ఈ స్టెప్ ఉండే, ఇప్పుడు 2 స్టెప్స్ అని. దిస్ ఈజ్ ద వన్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ along with this, what is the next one is target strength is equal to FCK plus X. Your target strength is FCK plus X. What is this X? It is a factor which is based on grade of concrete. డైరెక్ట్ ఇప్పుడు స్టాండ్ 1.65 ఇంటూ ఎస్కి సింపుల్గా ఎక్స్తో డినోట్ చేసిన సింపుల్ ఫ్యాక్టర్. ఇక్కడ ఏంది, దిస్ ఈజ్ కాన్స్టెంట్ వాల్యూ అండ్ ది స్టాండర్డ్ డివియేషన్ విల్ డిపెండ్ ఆన్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అని చెప్పాము మీకు. అదే దిస్ ఎక్స్ వాల్యూ డిపెండ్స్ ఆన్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. సో ఫ్రమ్ టేబుల్ 2 ఆఫ్ యువర్ IS 10262 2019 you will be having your x values. For example 40 plus the value of x is suppose 6 అనుకుందాం. From your codal provisions, what is your value? 46 MPa. సార్ 2 వాల్యూస్ వచ్చినాయి మనకి, దీంట్లో ఏ వాల్యూ కన్సిడర్ చేయాలి సార్? ఈ 2 వాల్యూస్లో విచ్ వన్ ఈజ్ హయ్యర్? ఏదైతే హయ్యర్ ఉంటుందో, ఏ వాల్యూ అయితే హయ్యర్ ఉంటుందో దట్ షుడ్ బి కన్సిడర్ యాజ్ యువర్ టార్గెట్ స్ట్రెంత్ ఆఫ్ యువర్ కాంక్రీట్. ఆ పర్టికులర్ వాల్యూకి ఇది ఎక్కువ ఉంటే ఇది, ఇది ఎక్కువ ఉంటే ఇది. ఇన్ దిస్ కేస్ దిస్ వన్ ఈజ్ హయ్యర్, సో ఐ విల్ కన్సిడర్ దిస్ యాజ్ మై టార్గెట్ స్ట్రెంత్ ఆఫ్ మై కాంక్రీట్. ఓకే సార్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్. నౌ we are shifting to the second step. What is the second step, sir? Selection of water cement ratio. Selection of water cement ratio. This water cement ratio will mainly depend on, ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళంటే డైరెక్ట్లీ టైప్ ఆఫ్ సైజ్ ఆఫ్ అగ్రిగేట్ వాటిపైన డిపెండ్ అయి ఉండేది. ఇప్పుడు ఇన్ దిస్ 10262 2019 they have given 3 different curves. They have given 3 different curves, curve 1, curve 2 and curve 3. These are the CURVE, curve 3 CURVE, curve 2 CURVE, curve 1. And here we are having water cement ratios. ఇక్కడ మనకు వాటర్ సిమెంట్ రేషియోస్ ఉంటాయి, ఇక్కడ కంప్రెసివ్ స్ట్రెంత్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ 20, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ 30, 40, 50 అలా. అండ్ హియర్ యూ విల్ బి హ్యావింగ్ రేషియో 0.25, 0.35, 0.4, 0.45 in this way.
నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్, మనం ఏం తెలుసుకోవాలంటే మనకు వాటర్ సిమెంట్ రేషియో కావాలి, ఇప్పుడు W/C రేషియో కావాలి. ఎలా అంటే ఈ 3 కర్వ్స్ ఏంది సార్ అంటే, ఇఫ్ ఐఎమ్ యూజింగ్ 33 గ్రేడ్ ఆఫ్ సిమెంట్, if I am using 33 grade of cement, I will be using this curve OPC 33. I am using this curve 1. If I am using 43, I am using curve 2. If I am using 53, I am using curve 3. ఈ 3 కర్వ్ ఏ గ్రేడ్ ఆఫ్ సిమెంట్ అయితే మనం వాడతామో దాన్ని బట్టి ఈ కర్వ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ కర్వ్ వాడుతున్నాం ఇప్పుడు, OPC 53 సిమెంట్ వాడుతున్నాం కాబట్టి కర్వ్ 3 వాడతాం. మనకు వాటర్ సిమెంట్ రేషియో ఎలా వస్తుంది, హౌ వీఆర్ గోయింగ్ టు గెట్ వాటర్ సిమెంట్ రేషియో, మన టార్గెట్ స్ట్రెంత్ ఎంత ఇప్పుడు 48 ఎంత వచ్చింది అంటే దీని తగ్గట్టుగా తీసుకో. నౌ వీఆర్ గెట్టింగ్ ఏ వాల్యూ ఆఫ్ సపోజ్ 0.4 వచ్చింది అనుకున్నాం మనకి. సో వీఆర్ యూజింగ్ OPC 53 గ్రేడ్ సిమెంట్, దాని తగ్గట్టుగా టార్గెట్ స్ట్రెంత్ చూసుకుంటే ఇంటర్పోలేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది వాల్యూ, సపోజ్ 0.4 వాటర్ సిమెంట్ రేషియో వచ్చింది అనుకుందాం. అండ్ వీ షుడ్ ఆల్సో మేక్ ష్యూర్, మనం ఏం గ్యారంటీ చూసుకోవాలంటే దిస్ వాటర్ సిమెంట్ రేషియో షుడ్ బి లెస్ దెన్ మ్యాక్సిమం వాటర్ సిమెంట్ రేషియో, పర్మిసబుల్ మ్యాక్సిమం వాటర్ సిమెంట్ రేషియో. పర్మిసబుల్ మ్యాక్సిమం వాటర్ సిమెంట్ రేషియో ఎంత, 0.5. 0.5 కంటే తక్కువ ఉంచుకోవాలి. ఓకే, నౌ what is the water cement ratio we got from the table? Suppose assume we got a water cement ratio of 0.4 వచ్చింది అనుకున్నాం. OPC 33 గ్రేడ్ వాడితే అమ్మా కర్వ్ 1 తీసుకోవాలి, OPC 43 గ్రేడ్ వాడితే కర్వ్ 2 తీసుకోవాలి, OPC 53 గ్రేడ్ వాడితే కర్వ్ 3 తీసుకోవాలి. దాని తగ్గట్టుగా మనం ఇంటర్పోలేట్ చేసుకొని ఎంత అయితే W/C రేషియో వస్తుందో దట్ షుడ్ బి కన్సిడర్ యాజ్ యువర్ వాటర్ సిమెంట్ రేషియో. ఈ కేసులో our water cement ratio is how much now, 0.4. This is our water cement ratio for OPC 53 grade of cement. Okay na, understood? This is your second step for selecting of your W/C ratio. Now we'll see what is the third step that is involved, sir. What is the third step that is involved? That is your selection of your water content. Selection of water content. Selection of water content అంటే మనకు W/C రేషియో వచ్చింది. ఇప్పుడు వాటర్ కంటెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ వాటర్ కంటెంట్ is mainly based on your slump value and your maximum size of your coarse aggregate. Very, very important. Do remember this. This water content is mainly based on slump value and size of aggregate, size of coarse aggregate, maximum size of coarse aggregate. 10 maximum size 10 mm ఉందనుకో, దాని తగ్గట్టుగా స్లంప్ వాల్యూ ఓన్లీ మనకి యాజ్ పర్ కోడల్ ప్రొవిజన్ మనకి కోడ్ బుక్లో ఉన్న వాటర్ కంటెంట్ కేవలం 50 mm స్లంప్కి మాత్రమే ఇచ్చారు వాళ్ళు. 50 ఏదైతే వాల్యూస్ ఇచ్చారో వాళ్ళు వాటర్ కంటెంట్, దోస్ వాల్యూస్ అవన్నీ 50 mm స్లంప్కి మాత్రమే ఆ వాల్యూస్. దానికంటే ఎక్కువగా 75, 100 మనం చేసుకుంటే మనం ఇంటర్పోలేట్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ ద స్లంప్ వాల్యూ అండ్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ we are going to fix the water content. From table 4 what we are going to do is మన maximum size of coarse aggregate ఎంత 20 mm, slump ఎంత ఉంది 50 mm. 50 mm slump కి and 20 mm size of aggregate కి the water content as per codal provision is 186 liters. గుర్తుపెట్టుకోండి, దిస్ is స్టాండర్డ్ ఫర్ 50 mm slump అండ్ మ్యాక్సిమం సైజ్ ఇస్ 20 mm ఉంటే వాటర్ కంటెంట్ ఎంత అమ్మా 186 liters ఉంది. దిస్ ఇస్ ఫిక్స్డ్. కానీ మనం ఏం చేసినాము, see here
see this slide. In this slump value ఎంత తీసుకున్నామమ్మా 100 mm తీసుకున్నాం. స్లంప్ వాల్యూ ఎంత తీసుకున్నాం 100 mm తీసుకున్నాం. అంటే కోడ్ బుక్లో ఉన్నది కేవలం 50 mm స్లంప్కి మాత్రమే 186 లీటర్స్ ఉంది. 50 mm స్లంప్కి మాత్రమే 186 లీటర్స్ ఉంది. కానీ మనం తీసుకున్న స్లంప్ ఎంత 100 mm. మరి మనం ఇంటర్పోలేట్ చేయాలిగా. హౌ వీఆర్ గోయింగ్ టు డూ దట్? ఎలా చేస్తామంటే ఫర్ ఎవ్రీ ఇంక్రీజ్ ఇన్ 25 mm స్లంప్, ప్రతి 25 mm స్లంప్ పెరిగిందనుకో వాటర్ కంటెంట్ ఎంత పెంచాలి అంటే 3% ఆఫ్ వాటర్ కంటెంట్ పెంచాలి. ఫర్ ఎవ్రీ 25 mm స్లంప్ బియాండ్ 50 mm, 50 mm కంటే పైన ప్రతి 25 mmకి మనం వాటర్ కంటెంట్ అనేది 3% పెంచాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 50 mmకి 186 లీటర్స్ ఉంది. అదే 75 mmకి అంటే ఎంత పెరిగింది 25 mm పెరిగింది. అంటే 3% ఎక్స్ట్రా వాటర్ కలపాలి నేను 186 లీటర్స్కి. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం స్లంప్ వాల్యూ ఎంత తీసుకున్నాం 100 mm అంటే ఎంత పెరిగింది 50 mm పెరిగింది. అంటే 6% should be added in this particular situation. 6% ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాలి. ఎలా చేస్తాం సార్ అది? హౌ we are going to do that? Here I am going to show you. 6% కదా 186 plus 6/100 into 186. 186 is the 50 mm slump అయితే 186 ఫిక్స్ అని చెప్పా. నౌ బికాజ్ అవర్ స్లంప్ ఈస్ 100 mm, ఫర్ ఈచ్ 25 mm ఇంక్రీజ్ ఇన్ స్లంప్ 3% ఎక్కువ పెంచాలి మనం. 25 mm పెరిగిందంటే సింపుల్ 3% ఎక్స్ట్రా వాటర్ కలపాలి. కానీ మనకి ఇప్పుడు 50 mm పెరిగింది అంటే 6% ఎక్స్ట్రా వాటర్ కలపాలి. సో 186 ప్లస్ 6/100 into 186. So this roughly you will be getting some 197 or 198 liters వస్తాయి. So this much of water should be added for 1 meter cube of your concrete. మిక్స్డ్ ఎంత వచ్చింది మనకి 197 liters of water వచ్చింది మనకి for a water cement ratio of 0.4. Okay, till third step it is clear. We got W/C ratio, we got water content. Now the next step is, the fourth step is, we are also using admixtures. In the previous slide you told that we are using super plasticizer. Super plasticizer అనే కెమికల్ వాడుతున్నామని చెప్పాను నేను. దాని స్పెసిఫిక్ గ్రావిటీ కూడా రాసినాం మనం. సో సూపర్ ప్లాస్టిసైజర్ వాడడం వల్ల ఏమవుతుందంటే వాటర్ కంటెంట్ అనేది తగ్గించుకోవచ్చు. మనం వాటర్ కంటెంట్ అనేది తగ్గించుకోవచ్చు. ఏం లాభం సార్ ఓన్లీ వాటర్ కంటెంట్ తగ్గించుకుంటే? అలాంగ్ విత్ వాటర్ కంటెంట్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మనం సూపర్ ప్లాస్టిసైజర్ వాడితే వాటర్ కంటెంట్ తగ్గుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, వర్కబిలిటీ కూడా పెరుగుతుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ సూపర్ ప్లాస్టిసైజర్స్. సో మనం దీంట్లో కూడా ఒకవేళ సూపర్ ప్లాస్టిసైజర్ వాడతలేం అనుకుందాం, ఇంతటితో ఓకే, అదే 197 లీటర్స్ వాటర్ కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ సూపర్ ప్లాస్టిసైజర్ వాడుతున్నాం కాబట్టి ఆ 197 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే ఉందో అది మనం రెడ్యూస్ చేసుకోవాలి. ఎంత రెడ్యూస్ చేసుకోవాలి సార్? హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ షుడ్ బి రెడ్యూస్డ్? సో సూపర్ ప్లాస్టిసైజర్స్ ఆర్ వాటర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఎంత తగ్గిస్తాయంటే అవి 20 to 30% ఆఫ్ వాటర్ విల్ బి రెడ్యూస్డ్ ఇఫ్ యూ యూస్ సూపర్ ప్లాస్టిసైజర్స్. సూపర్ ప్లాస్టిసైజర్స్ కనుక మనం వాడితే 20 నుంచి 30% వాటర్ని మనం తగ్గించుకోవచ్చు. ఏం వాడితే? సూపర్ ప్లాస్టిసైజర్స్ వాడితే. ఒకవేళ ఓన్లీ ప్లాస్టిసైజర్సే వాడితే 10 to 15%. నేను ఓన్లీ ప్లాస్టిసైజర్సే వాడినా అనుకో, అప్పుడు 10 to 15% తగ్గించుకోవచ్చు.
ఇవి సూపర్ ప్లాస్టిసైజర్స్, హైలీ వాటర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఇవి. సో మనం కూడా సూపర్ ప్లాస్టిసైజర్ వాడుతున్నాము కాబట్టి మనం కూడా వాటర్ కంటెంట్ తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకోవాలి సార్ అంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా 20 to 30 లీటర్స్ 20 to 30% మధ్యలో తగ్గించాలి. ఏదైతే మనకి సూపర్ ప్లాస్టిసైజర్ బాటిల్ ఉంటుందో దానిపైన ఇంత పర్సెంట్ అని ఉంటుంది ఆటోమేటిక్గా. సో జనరల్గా మనం ఒక 23% అనుకుందాం. మనం వాడే కెమికల్ యాడ్మిక్చర్ సూపర్ ప్లాస్టిసైజర్ 23% ఆఫ్ వాటర్ కంటెంట్ తగ్గిస్తుంది అనుకుందాం. అంటే 100% వాటర్ 100 లీటర్స్ ఆఫ్ వాటర్ మనకు రిక్వైర్డ్ ఉంటే 23% వాటర్ సూపర్ ప్లాస్టిసైజర్ వల్ల అవసరం లేదు. అంటే మనం తీసుకోవాల్సింది కేవలం 77 లీటర్స్ మాత్రమే. సో ఇన్ దిస్ కేస్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి వాటర్ 197 లీటర్స్ వచ్చింది. కానీ మనం సూపర్ ప్లాస్టిసైజర్ వాడడం వల్ల 23% ఆఫ్ వాటర్ షుడ్ బి రెడ్యూస్డ్ ఇన్ దిస్. ఎలా రెడ్యూస్ చేస్తాం? సో 197 ఇంటూ 100లోంచి 23 పోతే ఎంతమ్మా 77, 0.77. నౌ యూ విల్ బి గెట్టింగ్ 1 అంటే 145 ఎంతో లీటర్స్ వస్తాయి. అంటే 197 యాక్చువల్ వాటర్ కంటెంట్ ఉండే వితౌట్ యూజింగ్ ఆఫ్ సూపర్ ప్లాస్టిసైజర్స్. బట్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ సూపర్ ప్లాస్టిసైజర్స్ దట్ వాటర్ కంటెంట్ ఈజ్ రెడ్యూస్ టు 145 లీటర్స్. చూడండి ఆల్మోస్ట్ ఎంత తగ్గింది వాటర్, 197 నుంచి 145 లీటర్స్కి వచ్చేసింది. దేనివల్ల వచ్చింది? యూసేజ్ ఆఫ్ సూపర్ ప్లాస్టిసైజర్స్. సూపర్ ప్లాస్టిసైజర్స్ అనేది ఓన్లీ వాటరే తగ్గించవు, స్ట్రెంత్ పెంచుతుంది, వర్కబిలిటీ కూడా పెంచుతుంది. నేను వాడతలేదు అనుకోండి సార్, సూపర్ ప్లాస్టిసైజర్ వాడతలేదంటే 197 లీటర్స్ ఆఫ్ వాటర్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ calculation of cement content. Calculation of cement content అంటే మనం ఏం చేసినాం, WIC రేషియో తెలుసుకున్నాం, మనం వాటర్ కంటెంట్ తెలుసుకున్నాం, నెక్స్ట్ సిమెంట్ కంటెంట్ తెలుసుకున్నాం. ఒక క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్లో ఎంత సిమెంట్ వాడాలి మనం. ఓకే, నౌ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. మనకు WIC రేషియో ఎంత వచ్చింది? 0.4 వచ్చింది. వాటర్ ఎంత వచ్చింది యాజ్ పర్ క్యాలిక్యులేషన్స్? నౌ వి గాట్ యాజ్ పర్ క్యాలిక్యులేషన్స్ వి గాట్ వాటర్ ఆఫ్ 148 లీటర్స్ by C is equal to 0.4. Now C is equal to 148 by 0.4. Suppose you got cement as 415 kgs అనుకున్నాం. క్యాలిక్యులేట్ చేస్తే సిమెంట్ 415 కిలోలు వచ్చింది అనుకున్నాం. వన్స్ యూ గాట్ ద సిమెంట్ కంటెంట్ మనం చెక్ చేసుకోవాలి. ఇంతకుముందు స్టిపులేషన్స్లో రాపించా నేను. ద మినిమమ్ సిమెంట్ కంటెంట్ ఫర్ 1 మీటర్ క్యూబ్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ ఎంత చెప్పిన? 320 kgs అని చెప్పిన. అంటే కమ్సే కమ్ మినిమం అంటే ఎంత? కమ్సే కమ్ ఒక క్యూబిక్ మీటర్లో 320 kgs పక్కా వేయాలి. కానీ మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 415. అంటే 320 కంటే ఎక్కువ ఉంది కదా, హెన్స్ ఓకే, మినిమం సిమెంట్ కంటెంట్ క్రైటీరియా సాటిస్ఫై అయింది. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ మ్యాక్సిమం సిమెంట్ కంటెంట్ ఎంత చెప్పిన? 450 kgs పర్ మీటర్ క్యూబ్ చెప్పిన. అంటే 1 మీటర్ క్యూబ్లో మ్యాక్సిమం 450 kgల కంటే ఎక్కువ సిమెంట్ వాడొద్దు. మనకెంత వచ్చింది సిమెంట్ కంటెంట్? 415 వచ్చింది. అంటే మ్యాక్సిమం కంటే తక్కువ ఉంది, మినిమం కంటే ఎక్కువ ఉంది. సో దట్ క్రైటీరియా ఈజ్ ఆల్సో సాటిస్ఫైడ్. బట్ ఇక్కడ మనం చూసుకుందాం, సపోజ్ నేను మిక్స్ డిజైన్ చేసిన, నాకు 465 వచ్చింది అనుకుందాం, సిమెంట్ కంటెంట్ 465 వచ్చింది అనుకుందాం. అప్పుడు మినిమం క్రైటీరియా సాటిస్ఫై అవుతుంది, కానీ మ్యాక్సిమం 450నే పర్మిసబుల్. కానీ మనకు వచ్చింది 465 అనుకుందాం, కానీ 465 అడాప్ట్ చేయొద్దు. వి షుడ్ అడాప్ట్ 450 ఓన్లీ. సపోజ్ ఇంకో కేసులో ఏంది, సిమెంట్ ఓన్లీ 280 kgs వచ్చింది అనుకుందాం, కానీ మినిమం సిమెంట్ కంటెంట్ ఎంత ఉండాలని చెప్పా? 320 kgs ఉండాలని చెప్పా. సో 280 kgs కన్సిడర్ చేయొద్దు. అప్పుడు 280 వచ్చినా కానీ యాజ్ పర్ మిక్స్ డిజైన్ వి షుడ్ కన్సిడర్
320 kgs only. Okay, so we got W/C ratio, water content, cement. Now we are left only with aggregates. Aggregates ఉన్నాయి మనకి. So we will shuffle to the next step, fifth step. Volume of coarse aggregate in aggregate together. See here, I told you, మీకు ఏం చెప్పిన నేను కాంక్రీట్ ఈజ్ ఎ 2-phase మెటీరియల్ అని చెప్పిన. 2-phase అంటే ఫస్ట్ వన్ ఈజ్ యువర్ అగ్రిగేట్ ఫేజ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ యువర్ పేస్ట్ ఫేజ్ అని చెప్పిన మీకు. పేస్ట్ అంటే సిమెంట్ వాటర్ వస్తుంది, అగ్రిగేట్ ఫేజ్ అంటే శాండ్ కంకర్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ అగ్రిగేట్ అనేది 1 తీసుకుందాం మనం. ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్ రెండు కలిపితే 1 అనుకుందాం. సో దీంట్లో కంకర ఎంత రేషియో ఉంది, ఇసుక ఎంత రేషియో ఉంది, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, వీఆర్ కన్సిడరింగ్ కోర్స్ అగ్రిగేట్ ఫైన్ అగ్రిగేట్కి 1 అనుకుందాం. ఇసుక కంకర రెండు కలిపితే అగ్రిగేట్సే కదా, వాటికి 1 అనుకుందాం. దాంట్లో కంకర యొక్క రేషియో ఎంత, ఇసుక ఎంత రేషియో ఎంత ఆ 1లో, అది ఎలా తెలుస్తుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ శాండ్ విచ్ వీఆర్ యూజింగ్, టైప్ ఆఫ్ జోన్. ఏ జోన్లో అయితే మనం ఉన్నామో ఆ టైప్ ఆఫ్ జోన్లో శాండ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది. మన హైదరాబాద్ కమ్స్ అండర్ జోన్ 2. మనం శాండ్ అంటే వేరే దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు. మనం హైదరాబాద్లో ఉంటున్నాం కదా అని చెప్పేసి జోన్ 2, జోన్ 3 అని ఫిక్స్ చేసుకోవద్దు. ఎందుకంటే శాండ్ అనేది వేరే ప్లేస్ నుంచి రావచ్చు మనకి. సో అది ఎలా జోన్ 1, జోన్ 2 అని ఎలా తెలుస్తుంది సార్ అంటే సివ్ అనాలిసిస్ చేస్తాం మనం. మొత్తం సివ్ అనాలిసిస్ మొత్తం పెట్టేసి సివ్స్ చేస్తాం, ప్రపోర్షన్స్ అన్ని రాసుకుంటాం. దేంట్లో అయితే జోన్ 1లో సెట్ అయితే జోన్ 1 శాండ్, జోన్ 2లో సెట్ అయితే జోన్ 2, జోన్ 3లో సెట్ అయితే జోన్ 3. మనం ఏదో ఒక సపోజ్ వీఆర్ కన్సిడరింగ్ జోన్ 2 అనుకుందాం. నౌ వీఆర్ యూజింగ్ జోన్ 2 మెటీరియల్. జోన్ 2 మెటీరియల్లో ఈ 1 రేషియోలో కంకర యొక్క రేషియో ఎంత, ఇసుక ఎంత రేషియో ఎంత. ఫర్ కోర్స్ అగ్రిగేట్ ద రేషియో ఈజ్ 0.62 అనుకుందాం. ఫైన్ అగ్రిగేట్కి అయితే 1 - 0.62 దట్ ఈస్ 0.38. అంటే అగ్రిగేట్ ఫేస్లో 62% ఏమో కంకర ఉంది, 38% ఏమో ఇసుక ఉంది. దిస్ ఈస్ ద రేషియోస్ in aggregate phase. So the volume of coarse aggregate is 0.62 and the volume of fine aggregate is 0.38. మనకు వాల్యూమ్ మాత్రమే తెలిసినాయి, ఇక్కడ వెయిట్స్ తెలియలేదు ఇంకా, మనకి వెయిట్స్ తెలియలేదు ఇంకా. ఓకే, ద నెక్స్ట్ స్టెప్ ఈస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ స్టెప్ 5. we are moving to the step 6. The next step is your mix calculations. The next step is your mix calculations. In this mix calculation మనం ఏం చేయాలంటే ఇప్పుడు మొత్తం కాంక్రీట్ మొత్తం 1 అనుకుందాం. మనం డిజైన్ ఎంత క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్కి చేస్తున్నాం, 1 క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్కి చేస్తున్నాం. మనకిప్పుడు సిమెంట్ యొక్క వెయిట్ తెలుసు, వాటర్ యొక్క వెయిట్ తెలిసింది మనకి ఏం కావాలి, కంకర యొక్క వెయిట్ కావాలి, ఇసుక యొక్క వెయిట్ కావాలి. అంటే అగ్రిగేట్ ఫేస్ మాత్రమే బాకీ ఉంది మనకి. ఎలా కనుక్కుంటామంటే కాంక్రీట్ మొత్తం 1 అనుకుంటే దాంట్లో నుంచి వాల్యూమ్ ఆఫ్ సిమెంట్, కాంక్రీట్లో ఏమేమి మెటీరియల్ ఉంటాయి, సిమెంట్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఫైన్ అగ్రిగేట్ ఉంటుంది, కోర్స్ అగ్రిగేట్ ఉంటుంది. అంటే ఇవి రెండు మనకు రాలేదు ఇంకా. సో అవి రావాలంటే ఏం చేయాలంటే కాంక్రీట్లో నుంచి వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్, ఇంకా ఏంది మీరు యాడ్మిక్చర్ కూడా కలిపారు. సో వాల్యూమ్ ఆఫ్ యాడ్మిక్చర్, ఈ 3 తీసేసినారనుకో మిగిలింది మాత్రం వాల్యూమ్ ఆఫ్ యువర్ అగ్రిగేట్స్ టుగెదర్. కాంక్రీట్లో ఉన్న అగ్రిగేట్స్ మనకి మిగులుతాయి. డిడ్ యు అండర్స్టాండ్?
కాంక్రీట్లో మొత్తం ఉండేవి 4 మెటీరియల్స్. సిమెంట్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, అగ్రిగేట్స్ ఉంటాయి, అడ్మిక్చర్ ఉంటుంది. మనకు అగ్రిగేట్స్ కావాలి ఇప్పుడు. అంటే ఏం చేస్తాను నేను, కాంక్రీట్లో నుంచి వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ తీసేస్తా, వాల్యూమ్ ఆఫ్ వాటర్ తీసేస్తా, వాల్యూమ్ ఆఫ్ అడ్మిక్చర్ తీసేస్తా. ఓకే, కానీ నాకు వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ మనం క్యాలిక్యులేట్ చేయలేదుగా, వెయిట్ ఆఫ్ సిమెంట్ క్యాలిక్యులేట్ చేసినాం కదా. నౌ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ సిమెంట్. వాల్యూమ్ ఆఫ్ cement. Volume of cement is nothing but mass of cement by specific gravity of cement into 1 by 1000. This 1 by 1000 is nothing but we are converting kgs into meter cube. We are converting అంటే 1 kg is equal to 0.001 meter cube. అంటే 1/1000 రాసుకోవచ్చు మనం. ఫర్ కన్వర్షన్ పర్పస్ వీఆర్ రైటింగ్ దట్. ఓకే, సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ కాంక్రీట్ బై వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ ఈజ్ మాస్ ఆఫ్ సిమెంట్ బై స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్ ఇంటూ 1/1000. మాస్ ఆఫ్ సిమెంట్ వచ్చిందా మనకి? హౌ మచ్ యూ గాట్? ఇన్ ద ఎర్లియర్ slide calculation of cement content, you see here you got 415 kgs of cement. Okay, now here mass of cement is 415, specific gravity of cement 3.15 అనేది స్టాండర్డ్, అది రాయకూడదు, మనకు ల్యాబ్లో ఏదైతే వాల్యూ ఉందో అదే రాయాలి. ఓకే, ఓకే, వీ గాట్ 3.15 ఇంటూ 1/1000. సపోజ్ దిస్ వాల్యూ ఆల్ టుగెదర్ ఇస్ 0.14 మీటర్ క్యూబ్ అనుకుందాం, ఎంతో కొంత. దీస్ వాల్యూస్ ఆర్ నాట్ కరెక్ట్, అజ్యూమ్. వి షుడ్ నో ద ప్రొసీజర్ తెలిస్తే చాలు మనకి. సో వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ ఎంత వచ్చిందమ్మా? 0.14 మీటర్ క్యూబ్ వచ్చింది అనుకుందాం. నౌ వీ నీడ్ టు ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్. సేమ్ ప్రొసీజర్, వాల్యూమ్ ఆఫ్ వాటర్ is equal to mass of water by specific gravity of water into 1/1000. వాటర్ ఎంత వచ్చింది మనకి? ఇంతకుముందు క్యాలిక్యులేషన్లో 148 లీటర్స్ వచ్చింది. సో యూ రైట్ అవుట్ 148 by specific gravity of water is 1 into 1/1000. What is this? Becomes 0.148 meter cube. This clearly calculation is very easy. చూడండి, ఓకేనా? మాస్ ఆఫ్ వాటర్ మనకి క్యాలిక్యులేషన్ ప్రకారం 148 లీటర్స్ వచ్చింది. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ 1 into 1/1000 gives you 0.148 meter cube of water. వాల్యూమ్ ఆఫ్ అడ్మిక్చర్, నెక్స్ట్ వన్ ఇక్కడే చేసిద్దాం. వాల్యూమ్ ఆఫ్ అడ్మిక్చర్. వాల్యూమ్ ఆఫ్ అడ్మిక్చర్ అంటే కూడా సేమ్, మాస్ ఆఫ్ అడ్మిక్చర్ బై స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ అడ్మిక్చర్ ఇంటూ 1/1000. ఇక్కడ వచ్చి డౌట్ వస్తుంది అందరికీ. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. టిల్ హియర్ ఎవ్రీ వన్ విల్ డూ ఇట్. హియర్ దే విల్ బి ఆస్కింగ్, సార్ వాల్యూమ్ ఆఫ్ అడ్మిక్చర్ అంటే మనం అడ్మిక్చర్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ మాత్రమే చెప్పాను నేను స్టిపులేషన్స్లో, కానీ మాస్ ఆఫ్ అడ్మిక్చర్ మనం క్యాలిక్యులేట్ చేయలేదు కదా సార్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ విచ్ ఐ నీడ్ టు రైట్ హియర్? ఏం వాల్యూ రాయాలి సార్ నేను ఇక్కడ? సో ఆల్వేస్ రిమెంబర్, యువర్ అడ్మిక్చర్ వెయిట్ విల్ బి 1 to 2% ఆఫ్ యువర్ సిమెంటిషియస్ మెటీరియల్. అంటే ఏంటంటే కాంక్రీట్లో సిమెంటిషియస్ మెటీరియల్ ఏది? సిమెంటిషియస్ అంటే బైండింగ్ మెటీరియల్ ఏది? సిమెంట్. సిమెంట్ ఏంది? బైండింగ్ మెటీరియల్ ఏదా కాంక్రీట్లో? దాంట్లో 1%, దాంట్లో 1% ఎంతైతే ఉంటుందో దట్ బికమ్స్ యువర్ వెయిట్ ఆఫ్ యువర్ అడ్మిక్చర్. 1% అంటే ఎంత సార్? మనకు సిమెంట్ కంటెంట్ ఎంత వచ్చింది? 415 kgs వచ్చింది. దాంట్లో 1% అంటే 4.15 kgs ఆఫ్ సూపర్ ప్లాస్టిసైజర్ షుడ్ బి యూస్డ్ అండ్ దట్ ఈస్ ఇట్స్ మాస్. అది దాని యొక్క మాస్. ఓకే, నా మాస్ ఆఫ్ అడ్మిక్చర్ అంటే ఎంత రాయాలా? 1% ఆఫ్ యువర్ సిమెంట్. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం అంటే 2%. మ్యాక్సిమం అంటే 2%. సో వీఆర్ కన్సిడరింగ్ 1% ఆఫ్ అడ్మిక్చర్. ఓకే, 1% అంటే 4.15 by specific gravity is 1.415
into 1/1000. So this becomes your 0.415 meter cube అనుకుందాం, suppose something 0.1415 meter cube. So we got volume of water, we got volume of admixture. Now we need to get volume of aggregate in concrete. Volume of aggregate in concrete. Volume of aggregate in concrete. How we are going to do? 1 minus volume of cement plus volume of water plus volume of admixture. 1 minus volume of cement ఎంత వచ్చిందమ్మా మనకి? వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ ఎంత వచ్చింది? జనరల్గా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం 0.14 మీటర్ క్యూబ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ 0.148 ప్లస్ ఇది 0.414 ఎంత వచ్చింది సంథింగ్. ఆల్ టుగెదర్ 1 మైనస్ సంథింగ్ అనుకుంటే సపోజ్ 0.4 అనుకుందాం, 34 సంథింగ్, 1 మైనస్ 0.34, this gives 0.6 అనుకుందాం, అరౌండ్ 0.67 is your volume of aggregate in concrete. కాంక్రీట్లో అగ్రిగేట్స్ ఎంతైతే ఉన్నాయో అది రేషియో 0.67 అనుకుందాం. దానికి సపోజ్ మనం ఈ అనే పేరుతో డినోట్ చేద్దాం. సపోజ్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారమ్మా చాలామంది. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారంటే ఇంతకుముందు అగ్రిగేట్స్ రెండు కలిపితే 1 అనుకుందాం. దాంట్లో కంకర యొక్క వాటా ఏమో 62%, ఇసుక యొక్క వాటా ఏమో 38% అని చెప్పా. అది వాళ్ళు ఓన్లీ అగ్రిగేట్స్ వాళ్ళ మధ్య రేషియో అది. ఇప్పుడు సిమెంట్లో కాంక్రీట్లో ఉన్న రేషియో ఇది. కాంక్రీట్లో వీళ్ళ షేర్ ఎంత? అగ్రిగేట్ షేర్ 67% ఉంది. ఓకే, నవ్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ మాస్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ అండ్ మాస్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్. Now last step is mass of coarse aggregate. Mass of coarse aggregate ante your E into volume of coarse aggregate into specific gravity of coarse aggregate into 1000. Now see, E value 0.67, volume of coarse aggregate ante 0.62, స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ముందు రాసినాం 2.74 ఎంత చెప్పినా ఇంటూ 1000. సపోజ్ ఇది ఒక 1200 kgs వచ్చింది అనుకున్నాం. యూ విల్ గెట్ సమ్ వాల్యూ 1200 kgs, సో సమ్ అప్రాక్సిమేట్ వాల్యూస్. సో దిస్ ఈజ్ యువర్ మాస్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్. దిస్ ఈజ్ యువర్ మాస్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్. నౌ ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ మాస్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్, సేమ్ ఫార్ములా. Mass of fine aggregate, mass of fine aggregate, that is E into volume of fine aggregate into specific gravity into 1000. 0.67 into volume of fine aggregate అంటే 0.38 into specific gravity 2.7 into 1000. ఇవన్నీ వాల్యూస్ మనం ముందుగానే రాసుకున్నాం. నౌ ఈ వాల్యూ ఒక 700 అనుకుందాం, 700 kgs క్యాలిక్యులేట్ చేస్తే. దిస్ ఈజ్ మాస్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్. ఇప్పుడు మనకి మాస్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్ వచ్చేసింది, మాస్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ వచ్చేసింది, మాస్ ఆఫ్ సిమెంట్ వచ్చింది, మాస్ ఆఫ్ వాటర్ వచ్చేసినాయి. ఎవ్రీథింగ్ వి గాట్ ఇట్ నౌ. నౌ ఫైనలీ వీ నీడ్ టు గెట్ ద ప్రపోర్షన్స్. But before going into the proportions, I already told you water absorption. Water absorption of coarse aggregate is how much? 0.5% అని చెప్పిన నేను. 0.5% అని చెప్పిన నేను. సో ఈ వాటర్ అబ్జర్ప్షన్ ఏదైతే ఉంటుందో దానంతటా అది తీసుకుంటుంది. కాబట్టి ఎక్స్ట్రా వాటర్ మనం యాడ్ చేయాలి.
ఎంత యాడ్ చేయాలి సార్ అంటే ఇది ఆల్రెడీ ఎస్ఎస్డి అంటే శాచురేటెడ్ ఉన్నాయి కాబట్టి 0.5% అబ్జర్వ్ చేసుకున్నాయి. మనకు డ్రై కావాలనుకున్నాం అనుకో, డ్రై కోర్స్ అగ్రిగేట్ కావాలనుకుంటే ఈ శాచురేటెడ్ సర్ఫేస్ డ్రై కండిషన్ కోర్స్ మాస్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ by 1 plus water absorption by 100. This is your formula. The coarse aggregate which you got earlier is nothing but your saturated surface dry condition. అంటే లోపల నీళ్ళు ఉంటాయి, అవుటర్ సర్ఫేస్ మాత్రమే డ్రై ఉంటుంది. ఆ వాటర్ అబ్జర్ప్షన్ ఏదైతే ఉంటుందో అది మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటామంటే ఇలా మాస్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ ఎంత వచ్చింది మీకు 1200 by 1 ప్లస్ వాటర్ అబ్జర్ప్షన్ ఎంత 0.5 by 100. This will be around 6 kgs. So this is, suppose you will be getting some 1200 by 1 plus 0.5 by 100 అంటే you will be getting suppose 1206 అనుకుందాం. You will be getting dry weight. Okay, suppose 1196 అనుకుందాం. For example, assume it as 1196. మనం క్యాలిక్యులేట్ చేస్తే డ్రై వెయిట్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ 1194 kgs వచ్చింది అనుకుందాం. ఇప్పుడు వాటర్ అబ్జర్ప్షన్ ఎంత ఉందంటే ఏం చేస్తామంటే సాచురేట్ దట్ ఈస్ 1200 minus 1194, this gives 6 kgs. So 6 liters of water is been absorbed by our kankara 6 liters of water absorb చేసుకున్నాయి. Similarly find the water absorption of your fine aggregate, that is 700 by 1 plus 1 by 100. Suppose this is some 692 kgs. When you are calculating it, if you get it 692 kgs, then ఎంత వాటర్ కంటెంట్ అబ్జర్వ్ చేసుకుందని తెలుస్తుంది అంటే 700 minus 692. 700 అనేది సాచురేటెడ్ సర్ఫేస్ డ్రై కండిషన్ అంటే నీళ్ళు అబ్జర్వ్ చేసుకున్న ఇసుక, ఇది డ్రై ఇసుక. వీటిలోంచి ఇది తీసేస్తే మనకు వచ్చేది వాటర్ కంటెంట్ ఎంత వస్తుంది 8 kgs వస్తుంది. సో 8 kgs ఆఫ్ వాటర్ ఈజ్ బీన్ అబ్జర్వ్డ్ బై యువర్ ఫైన్ అగ్రిగేట్. ఇసుకలో 8 kgలు దానికి వాటర్ అబ్జర్వ్ చేసే తత్వం ఉన్నది. సో మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి ఇప్పుడు ఫైన్ అగ్రిగేట్ ఎంతైతే వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందో అది యాడ్ చేయాలి, కోర్స్ అగ్రిగేట్ ఎంతైతే వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందో అది కూడా యాడ్ చేయాలి. ఆల్ టుగెదర్ ఇది 8 kgs ప్లస్ కోర్స్ అగ్రిగేట్ ఇంతకు ముందు స్లైడ్లో చెప్పిన 6 kgs, ఆల్ టుగెదర్ 14 kgs అంటే 14 లీటర్స్. కేజెస్ అన్న లీటర్స్ అన్న సేమ్. 14 liters of water should be added extra to prevent from ఇంకా అబ్జర్వ్ చేసుకోకుండా ఉండడానికి కోసం. సో వీ హ్యావ్ ఫైనల్లీ కన్క్లూడెడ్ నౌ దిస్ 14 liters of water should be added to the water content. మనకు వచ్చిన వాటర్లో ఈ 14 kgs కూడా యాడ్ చేయాలి. ఇంతకుముందు వాటర్ కంటెంట్ ఎంత వచ్చింది మనకి 148 లీటర్స్ వచ్చింది, ప్లస్ వాటర్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఒక 14 లీటర్స్. ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ 162 లీటర్స్. ఇంత వాటర్ యాడ్ చేయాలి మనం. ఇప్పుడు మనకు వాటర్ కంటెంట్ వచ్చేసింది, కంకర యొక్క వెయిట్ వచ్చింది, ఇసుక యొక్క వెయిట్ వచ్చింది, సిమెంట్ యొక్క వెయిట్ వచ్చింది. అంటే కాంక్రీట్ మిక్స్ డిజైన్ అయిపోయింది. కానీ ప్రపోర్షన్స్ రాలే కదా మనకి. ఎక్కడ మనకన్నీ కేజెస్లో వచ్చినాయి. కంకర ఏమో 1200 kg వచ్చింది, ఇసుక ఏమో 700 kgs వచ్చింది, సిమెంట్ 415 సంథింగ్ 415 kgs వచ్చింది, వాటర్ ఏమో 162 లీటర్స్ వచ్చినాయి. కానీ మనం ఏమంటే 1:3:5 1:1.5:3 ఎక్కడ రేషియో రాలేదు కదా సార్ మనకి. లాస్ట్ స్టెప్ ఈస్ సిమెంట్, ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్, వాటర్. వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ సిమెంట్ యూ గాట్? Suppose 415 kgs, fine aggregate 700 kgs, coarse aggregate 1200 kgs, water 162 liters. Now divide all the ratios by your cement content. Divide all the ratios
బయో సిమెంట్ కంటెంట్ అంటే 415 డివైడెడ్ బై 415 డివైడెడ్ బై 415 డివైడెడ్ బై 415. The ratio which you will get now 1:, suppose ఇది 2 అంటే 1.8 ఏదో వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ 4 3s 12 అంటే 2.9 is to your 0.4. This is nothing but your concrete mix design for your stipulated grade of concrete, that is M40కి మనం కాంక్రీట్ మిక్స్ డిజైన్ చేస్తే ఏమొచ్చిందంటే దిస్ ఈస్ ద రేషియో 1:1.8:2.9. ఎక్కడ కూడా M20కి ఇంత రావాలి అని చెప్పి ఎక్కడ కూడా లేదు. గుర్తుపెట్టుకోండి మీరు, నేను మా ఫ్రెండ్ పక్కన కూర్చొని సేమ్ కోడ్ బుక్ వాడుతున్నాం అనుకో, IS 10262/2019, సేమ్ పక్కన కూర్చొని M20 అండ్ M30 గ్రేడ్కి డిజైన్ చేస్తే ఇద్దరికి సేమ్ ప్రొపోర్షన్స్ వస్తాయా? దెర్ ఈజ్ నో సచ్ రూల్. రావాలని గ్యారంటీనే లేదు. రావచ్చు. ఎప్పుడు వస్తాయంటే నేను వాడిన కంకర ఆయన వాడిన కంకరకి సేమ్ టెస్ట్ డేటా ఉంటే అప్పుడు వస్తాయి. ఇఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ సేమ్ అంటే స్పెసిఫిక్ గ్రావిటీ, వాటర్ అబ్జర్ప్షన్ అన్నీ సేమ్ ఉన్నాయనుకో, నేను వాడిన మెటీరియల్స్కి ఆయన వాడిన మెటీరియల్స్కి, అప్పుడు మాత్రమే మనకి సేమ్ గ్రేడ్కి సేమ్ ప్రపోర్షన్స్ వస్తాయి. అంతేగాని పక్కన కూర్చున్నంత మాత్రాన సేమ్ ప్రపోర్షన్స్ రావాలని గ్యారంటీ లేదు. సపోజ్ మా ఫ్రెండ్ ఒక ఆయన వైజాగ్లో ఉన్నాడు, నేను హైదరాబాద్లో ఉన్నా, M30 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని డిజైన్ చేస్తున్నా, సేమ్ కోడ్ బుక్ వాడుతున్నాం, ఇద్దరికి సేమ్ వస్తాయా? వైజాగ్లో ఉన్న ఆయనకి నాకు రావచ్చు. ఎప్పుడు వస్తాయి? ఇద్దరికి సేమ్ టెస్ట్ డేటా ఉండాలి. ఆయన యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ కంకర, నా యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ కంకర సేమ్ ఉండాలి. ఆయన స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్, నా స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్ సేమ్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ రేషియో వెనకాల ఇంత చేస్తే యూ విల్ బి ఫైనలీ గెటింగ్ దిస్ రేషియో. సో దిస్ ఈజ్ యువర్ కాంక్రీట్ మిక్స్ డిజైన్. ఎందుకు చేస్తామన్నా, ఎందుకు పర్పస్, ఆబ్జెక్టివ్ ఎందుకు? కాంక్రీట్ మిక్స్ డిజైన్ అసలు ఎందుకు చేయాలి? వన్ ఈజ్ టు మినిమైజ్ ద వేస్టేజ్. ఫస్టే చెప్పినా మీకు, ఒక చిన్న క్యూబ్ వేస్తాం, ఇంత మిగిలిపోతుంది మనకి, అది పోయి పాడేస్తాం. సో ఒక్కసారి క్యాస్టింగ్ అయిపోయాక గ్రౌండ్ పైన ఏం మిగలకూడదు. సో టు మినిమైజ్ ద వేస్టేజ్ విల్ గో ఫర్ కాంక్రీట్ మిక్స్ డిజైన్. ద సెకండ్ వన్ ఈజ్ టు అటైన్ ద డిజైన్ స్ట్రెంగ్త్. మనం అనుకున్న స్ట్రెంగ్త్ రావాలంటే మనం దాని తగ్గట్టుగా మెటీరియల్స్ ప్రపోర్షన్ చేయాలి. అది ఎలా అంటే ఇలా చేస్తాం. హయ్యర్ గ్రేడ్ M20 ఉంది కదా సార్, M40 ఎందుకు చేయాలి, M60 ఎందుకు చేయాలా? మీకు చెప్పిన ఎందుకు చేయాలంటే థిక్కర్ సెక్షన్స్ నుంచి స్లెండర్ సెక్షన్స్కి రావాలి అంటే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పెంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాంక్రీట్ మిక్స్ డిజైన్లో 3 రకాలు ఉంటాయి జనరల్గా. ఫస్ట్ వన్ ఇస్ నామినల్ మిక్స్ అంటాం మనం జనరల్గా. నామినల్ మిక్స్ అంటే ఏంది? నామినల్ మిక్స్ ఈజ్ నథింగ్ బట్ నామకే వాస్తు. దట్ రిక్వైర్స్ నో ఇంజనీర్ అవసరం లేదు ఆయనకి. ఇప్పుడు మనం చెప్తాంగా M15 అంటే 1:2:4, దట్ ఈజ్ యువర్ నామినల్ మిక్స్. యూ డోంట్ రిక్వైర్ ఎనీ కోడల్ ప్రొవిజన్, కోడ్ బుక్ అవసరం లేదు, థంబ్ రూల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. నామకే వాస్తు ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ యువర్ నామినల్ మిక్స్. సో దట్ షుడెంట్ బి యూజ్ ఫర్ యువర్ ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ పర్పస్. ఇంజనీర్డ్ బిల్డింగ్స్కి వాడకూడదు అవి. అప్ టు M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి డిజైన్ మిక్స్ అవసరం లేదు. అప్ టు M20 దీస్ ఆర్ కాల్డ్ యాజ్ యువర్ నామినల్ మిక్సెస్. M20 వరకు నామినల్ మిక్స్ అంటాం మనం. అంటే దీనికి కాంక్రీట్ మిక్స్ డిజైన్ అవసరం లేదు, కోడ్ బుక్ అవసరం లేదు. ఫ్రమ్ M25 we require codal provision. ఆ కోడ్ బుక్ ఏంటంటే IS 10262/2019. అప్ టు M20 నామినల్ మిక్స్ అంటాం. M25 నుంచి M55 దీస్ ఆర్ కాల్డ్ యువర్ స్టాండర్డ్ మిక్స్ ఆర్ స్టాండర్డ్ కాంక్రీట్.
అండ్ బియాండ్ M55 గ్రేటర్ దెన్ M55 అయితే హై స్ట్రెంత్ కాంక్రీట్ అంటాం మనం. We do generally call them as high strength concrete. So this is how we are going to do the concrete mix design. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అమ్మా, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి బయట కాంక్రీట్ మిక్స్ డిజైన్ చేస్తే కూడా వీ కెన్ ఎర్న్ అమౌంట్. అండ్ ఇన్ AWEs మెయిన్లీ కాంక్రీట్ మిక్స్ డిజైన్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఓకే, యూ ఫోకస్ ఆన్ ద ప్రొసీజర్ ఫర్ కాంక్రీట్ మిక్స్ డిజైన్. ఓకే, with this we'll wind up this hardened concrete, and in the next session we'll start with cement. Thank you.